This conference will now be recorded. No problem. Class. ఇంకా ఏసీ రిమోట్ లేదు. క్లాసెస్ అంటే ఏం లేదు ఫంక్షన్ సపోజ్ బ్యాంక్ డిపార్ట్మెంట్స్ కి టైటిల్ కదా అప్పుడు అదే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటుంది టైటిల్ మెన్షన్ చేస్తాను టైటిల్ ని క్లాస్ లో యూజ్ చేస్తుంది డిఫరెంట్ టైప్స్ ప్యాటర్న్ లో అదే ప్యాటర్న్ యూజ్ చేసేదాన్ని బట్టి మనం పేరెంట్ క్లాసెస్ డివైడ్ పేరెంట్ క్లాస్ సో ప్రాక్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ రిలేషన్ బట్టి క్లాస్ డివైడ్ పేరెంట్ Okay, those who have connected online. Am I audible? Everyone who Telugu batch? Okay. Online connect అయిన వాళ్ళందరికీ నా వాయిస్ వినపడుతుందా? Yes, వినిపిస్తుంది. ఓకే, నేను ఈరోజు కొంచెం లేట్గా కనెక్ట్ అయ్యాను డ్యూ టు సమ్ అదర్ సెషన్ వల్ల. రేపటి నుంచి 6:45 ఓపెన్. ఓకే ఓకే, విల్ వెయిట్ ఫర్ 3 more minutes. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో మీకు ఏమేమి డిస్కస్ చేసామంటే, రికార్డింగ్ అవుతుంది కదా, జనరల్గా ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్
దానినే క్లాస్ అని ఇంప్లిమెంట్ చేశారు టెక్నాలజీలో అని చెప్తాం. దాని తర్వాత క్లాస్తో మనం అంతా చేస్తాము, మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేస్తాము. దానికి ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్లోకి ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేసుకోవాలి. దానికోసం మనం ఏ కాన్సెప్ట్ వాడతాం? ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. దానిలో పెగాలోకి వచ్చేపాటికి 2 ways ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, 2 types. మ్యూట్లో ఉండండి, ఆన్లైన్లో సమ్మన్ ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. నౌ am I audible? ఓకే, సో దానికన్నా ముందు ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? రీయూజబిలిటీ, టైం సేవింగ్, మనీ సేవింగ్, ఈజీ టు ఎక్స్టెండ్. ఓకే, దాని తర్వాత పెగాలో వచ్చేపాటికి 2 types ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఒకటి ప్యాటర్న్, రెండోది డైరెక్ట్. మీకు ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అనగానే లో లెవెల్ నుంచి పై లెవెల్కి ట్రీ లాగా చూసుకోవాలి. ఓకే, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, చైల్డ్, మళ్ళీ ఆ చైల్డ్కి చైల్డ్, అట్లా చూసుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్, ఒక లైన్లో. సో ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ క్లాస్ నేమ్ చూస్తే అర్థమైపోయింది. ఇప్పుడు ఏ డాష్, బి డాష్, సి అని చెప్పాను అనుకోండి. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్లో సికి పేరెంట్స్ ఏంటంటే ఈజీగా చెప్పేయచ్చు, చూడగానే చెప్పేయచ్చు మీరు. ఏ, బి 2 పేరెంట్స్. ఓకేనా? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ని మెన్షన్ చేస్తాం మనం. అంటే ఏ క్లాస్ని అయితే మెన్షన్ చేస్తామో అది దానికి డైరెక్ట్ పేరెంట్ అయింది. దానికి ఏమైంది? డైరెక్ట్ పేరెంట్. ఇప్పుడు ఏంటి, ఎందుకు 2 ఇన్హెరిటెన్స్లో? ప్యాటర్న్ అనే ఇన్హెరిటెన్స్ వల్ల ఏంటి యూజ్, ఎప్పుడు వాడతాము? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడు వాడతాం? సింపుల్, నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఒక అప్లికేషన్లో ఉన్న హయ్యర్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని లోవర్ క్లాసెస్ తీసుకోవాలి అంటే ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ని వాడతాయి. ఓకేనా? రెండోది, బిల్ట్ ఆన్ అప్లికేషన్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని కరెంట్ అప్లికేషన్లో ఉన్న క్లాసెస్కి తీసుకోవాలి అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే పెగా ప్లాట్ఫామ్లో ఉన్న ఫీచర్స్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్లోకి ఏ ఇన్హెరిటెన్స్తో వాడుకోగలుగుతాం? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్తో వాడుకోగలుగుతాం. అర్థమైందా? దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎస్టర్డే. నిన్న డిస్కస్ చేసిన పాయింట్స్ ఇవి. దాంట్లో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వైరీస్ కానీ ఉన్నాయా మీకు? నిన్న డిస్కస్ చేసిన పాయింట్స్ క్లియరా? నిన్న డిస్కస్ చేసిన ప్రెటీ మచ్ క్లియర్గా ఆ పిక్చర్ మీ మైండ్లో ఉందా? నిన్న డిస్కస్ చేసినవి ఉండుంటే వీ విల్ కంటిన్యూ విత్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే, మీరు ఏ ఎగ్జాంపుల్ని ఇమాజిన్ చేసుకున్నారు అది అర్థం చేసుకోవడానికి? చెప్పండి నాకు. రియల్ లైఫ్లో ఏమి ఊహించుకున్నారు ఆర్గనైజేషన్ అర్థం చేసుకోవడానికి? డిస్ట్రిబ్యూటర్స్కి పంపిస్తారు, అక్కడి నుంచి డీలర్స్ సేల్ చేస్తారు, అంతే ఆర్గనైజేషన్ డివిజన్ అంటే. ఒక నిమిషం, అదే నేను చెప్తుంది. ఇంకా మనం అక్కడి వరకు చూడాలి. అంటే మీకు ఊరికే చూపించా ఏమని, ఇది ఆర్గనైజేషన్ క్లాస్. మనం ఏదైతే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రియాలిటీలో ఇలా ఉంటుందని డిస్కస్ చేసామో ఆ స్ట్రక్చర్తో పోల్చితే మనకు అలాంటి 3 క్లాసెస్ వచ్చినాయి అని చూపించా మీకు. ఎస్బీఐ క్లాసు పేరు కూడా మీకు మ్యాచ్ అయిపోయింది, ఆర్గనైజేషన్ పేరు అదే ఇచ్చింది మనం. ఐఎమ్ సారీ, మీదేంటిది? స్టార్ క్లాసు ఆర్గనైజేషన్ క్లాస్. దాని కింద వచ్చేది ఆటో, దాన్ని అప్లికేషన్ క్లాస్ అంటాము. డివిజన్ అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో చూస్తే డివిజన్, కింద యూనిట్. యూనిట్లోనే కదా సేల్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతుంది కదా. అంటే మన యూనిట్ క్లాస్ వచ్చిన క్లాస్ పేరు వర్క్ అని వచ్చింది. ఏమొచ్చింది? ఆ పేరులోనే ఉంది, అక్కడ మన వర్క్ అంతా ప్రాసెస్ అయ్యిద్ది అని. అంటే ట్రాన్సాక్షన్స్ జరిగే క్లాస్ ఏంటిది? యూనిట్ క్లాస్. మరి ఆర్గనైజేషన్ డివిజన్ ఎందుకు? పేరెంట్ క్లాస్ ఆఫ్ యూనిట్, రీయూజబుల్. ఇప్పుడు 2 యూనిట్స్ ఉన్నాయనుకోండి, కామన్ ఫీచర్స్ ఎక్కడ పెడతారు? డివిజన్లో పెడతారు. 10 డివిజన్లు ఉన్నాయి, 10 డివిజన్స్కి కామన్ ఫీచర్స్ ఎక్కడ పెడతారు? ఆర్గనైజేషన్లో పెడతారు. అర్థమైందా? అది ఇన్హెరిటెన్స్లో అలా పైన ఇలా. ఓకేనా? కింద నుంచి పైకి ఇవ్వలేము. ఓకే, star.com అంటే మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది? ఫాదర్ ప్రాపర్టీ అనేది చైల్డ్కి వచ్చేసింది ఆటోమేటిక్గా, రైట్గా. చైల్డ్ ప్రాపర్టీ ఫాదర్కి వెళ్ళడం అనేది రైట్గా ఉండదు కాబట్టి, రైట్ కాదు కాబట్టి. అట్లాగే టెక్నాలజీ కూడా రియల్ లైఫ్ని చూసే డిజైన్ చేశారు. టెక్నాలజీ కొత్తగా ఎక్కడి నుంచి రాదు. ఓకే, మొత్తం
హ్యూమన్ లైఫ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు చూడండి పెగాలోకి వచ్చి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని కంటిన్యూ చేద్దాం. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. డైరెక్ట్ పేరెంట్ ఎక్కడ పెడతామని చెప్పాను మీకు ఆల్రెడీ నేను లాస్ట్ ఎండింగ్లో చూపించాను. ఒక క్లాస్కి సంబంధించి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ పేరెంట్ క్లాస్ని ఎక్కడ మెన్షన్ చేస్తామంటే ఆ క్లాస్ మీద రైట్ క్లిక్ చేసి దాని డెఫినేషన్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనం ఒక క్లాస్ని సెలెక్ట్ చేస్తాం. ఏది సెలెక్ట్ చేస్తామో దట్ విల్ బికమ్ డైరెక్ట్ పేరెంట్. దట్ విల్ బికమ్ డైరెక్ట్ పేరెంట్. ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పండి. మీకు మీ ఇల్లు ఉంది, ఓకే, మీ మామగారి ఇల్లు ఉంది, మీకు డబ్బులు కావాలి. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని అడుగుతారా? మీ మామగారు అంటే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్, మీ ఇల్లు రక్త సంబంధం అంతా ప్యాటర్న్ అయింది. మీకు డబ్బులు కావాలి, సరే మామగారి ఇల్లు వద్దులే, బ్యాంక్ అనుకుందాం. మీరు కనెక్ట్ అయి ఉన్నారుగా, బ్యాంక్కి డైరెక్ట్గా అకౌంట్ ఉందిగా. బ్యాంక్ లోన్ కోసం ఫస్ట్ చూస్తారా, లేదా మీ ఇంట్లో మీ పైన యాన్సెస్టర్స్ దగ్గర ఉన్నాయేమో ఫస్ట్ చూసుకుంటారా? ఏది చూసుకుంటారు? ఫస్ట్ యాన్సెస్టర్స్. అంటే మీరు ప్రయారిటీ మీ ప్యాటర్న్కి ఇస్తున్నారా, డైరెక్ట్కి ఇస్తున్నారా? టెక్నాలజీ కూడా అంతే. ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్కి ఇప్పుడు వర్క్ అనే క్లాస్ ఉంది కదా, దీనికి ప్యాటర్న్ పేరెంట్ ఉందా? ఉందా లేదా? స్టార్ ఆటో, స్టార్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. మళ్ళీ దీనికి డైరెక్ట్ పేరెంట్ ఉందా? ఇంకోటి ఉందా లేదా? ఇక్కడ ఉందా లేదా డైరెక్ట్ పేరెంట్? వర్క్ డాష్ అంటే ఒక క్లాస్ని దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తే ప్యాటర్న్లో ఒక పేరెంట్ కనబడుతుంది, అట్లీస్ట్ డైరెక్ట్లో ఒక పేరెంట్ కనబడుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ క్లాస్కి ఏదైనా అవసరం అయితే దీని దగ్గర లేనిది ప్యాటర్న్లోంచి తీసుకోవడానికి ట్రై చేసిద్దా, డైరెక్ట్లోంచి తీసుకోవడానికి ట్రై చేసిద్దా అన్నది ఒక క్వశ్చన్. అంటే టెక్నాలజీ ఎలా డిఫైన్ అయి ఉంటుంది అంటే ఈ సిస్టము ఫస్ట్ ప్యాటర్న్లో నుంచి తీసుకోవడానికి ప్రయారిటీ ఇస్తుంది. అంటే డబ్బులు మీ ఇంట్లో పైన వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీ పైన వాళ్ళ దగ్గర బ్యాంకులో కూడా ఉన్నాయి, మీకు ఇవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? మీ ఇంట్లో పేరెంట్స్. టెక్నాలజీ కూడా అంతే, ఈ టూల్ కూడా. ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ కంపేర్డ్ టు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. ఎందుకో చెప్పనా? ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ అంటే ఈ అప్లికేషన్, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే వేరే అప్లికేషన్. మన అప్లికేషన్లో ఫీచర్ ఉంటే వేరే అప్లికేషన్ దాకా ఎందుకు వెళ్ళటం? మన అప్లికేషన్లో ఉన్న క్లాసెస్లోనే ఫీచర్స్ ఉన్నాయి, వేరే అప్లికేషన్ క్లాసెస్లో కూడా అలాంటి ఫీచరే ఉంది అనుకుందాం, మన అప్లికేషన్ నుంచి తెచ్చుకుంటాం, వేరే అప్లికేషన్కి ఎందుకు వెళ్తాం? అలాగే టెక్నాలజీ టూల్ డిజైన్ అయి ఉంటుంది అనమాట. సో బిట్వీన్ టూ ఇన్హెరిటెన్సెస్, ఇన్హెరిటెన్స్ కంటిన్యూషన్ ఈరోజు, బిట్వీన్ ప్యాటర్న్ అండ్ direct we can access features of FWA application from IMPL application using direct inheritance. Correct? Framework application లో ఫీచర్స్ ఇంప్లిమెంటేషన్ లోకి ఎలా యాక్సెస్ చేస్తాం? డైరెక్ట్. ఇదే అప్లికేషన్ లో పైన క్లాసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం? ప్యాటర్న్. ఫ్యామిలీ బ్యాంక్, ఫ్యామిలీ అత్తగారిల్లు, అలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ అవుతుంది. ఓకే, బిట్వీన్ ప్యాటర్న్ అండ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, first priority is to take from pattern parent. pattern parent మీ ఇంట్లో పైన ఎవరి దగ్గర డబ్బులు లేవు, అప్పుడే కదా మీరు లోన్కి వెళ్ళేది, అప్పుడు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లోంచి తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో మన అప్లికేషన్లో లేకపోతేనే పెగా ప్లాట్ఫామ్లో, మన అప్లికేషన్లో ఉంటే ఇంకా పెగా ప్లాట్ఫామ్ దాకా ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు. ఓకే ఓకే, సో మీకు పెగా ప్లాట్ఫామ్లో ఉన్న OOTB క్లాసెస్ పేర్లు ఏంటి? కొన్ని పేర్లు చెప్తా మీకు. @this క్లాస్, ఇది మొత్తం పెగా ఎన్విరాన్మెంట్కే పేరెంట్ క్లాస్. పెగా ఎన్విరాన్మెంట్లో 1000 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం, ప్రతి క్లాస్కి ఇది ఖచ్చితంగా పేరెంటే. డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లో పెగా క్లాసెస్ అన్ని డైరెక్ట్ ఇన్హెరిటెన్స్లోనే ఉంటాయి కదా, పేరెంట్. టాప్ మోస్ట్ క్లాస్ ఇన్ పెగా, ఇదేంటిది? టాప్ మోస్ట్ parent in Pega. Balaji, do you have any question or doubt? You have raised your hand. Correct. చెప్పండి. హలో చెప్పండి సార్, ఇప్పుడు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే పెగా ప్లాట్ఫామ్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేసుకోవడం సార్. పెగా ప్లాట్ఫామ్ అంటే పెగా ప్లాట్ఫామ్ బిల్ట్ ఆన్ మన అప్లికేషన్ దేని మీద బిల్డ్ అయింది? ఇంకో అప్లికేషన్ దాంట్లో. ఓకే, అది ఫ్రేమ్ వర్క్ అయ్యి అది మళ్ళీ పెగా ప్లాట్ఫామ్ మీద రెండు మొత్తం. అలా డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అనేది
బిల్ట్ ఆన్ అప్లికేషన్లో అది పెగా ప్లాట్ఫామ్ అవ్వచ్చు. అల్టిమేట్గా పెగా ప్లాట్ఫామ్లో ఉన్నాయి మనకి ఎలా వస్తాయి అంటే త్రూ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ సింపుల్గా. ఓకే, నెక్స్ట్. ఓకే ఓకే. సో మీకు టాప్ మోస్ట్ ఓఓటీబీ క్లాసెస్ టాప్ లెవెల్లో మనం వాడుతూ ఉంటాం ఏంటంటే బేస్ క్లాస్, అది అన్నిటికన్నా పెద్దది, అన్నిటికన్నా పైన. ఓకే, తర్వాత వర్క్ డాష్, డేటా డాష్, ఇంట్ డాష్, ఇండెక్స్ డాష్, కోడ్ డాష్, రూల్ డాష్, ఎంబెడ్ డాష్, ఓకే, అసైన్ డాష్. ఓకే, ఇలా మీకు 14 టాప్ మోస్ట్ క్లాసెస్ ఉంటాయి. నేమ్స్ అన్నీ మీరేం బైహార్ట్ చేయాల్సిన పని లేదు, తీసి పడేయండి పక్కకి, వాడే కొద్దీ అయ్యే గుర్తుంటాయి. ఓకే, సో నౌ ఈ క్లాస్ నేమ్స్లో డాష్ ఎందుకు ఉంది అనేది మీకు తెలియాలి. అది తెలియాలంటే నేను మీకు టైప్స్ ఆఫ్ క్లాసెస్ చెప్పాలి. చెప్పారా? చెప్పలేదుగా. టైప్స్ ఆఫ్ క్లాసెస్ కంపల్సరీ చెప్పాలి మీకు. అది చెప్తే మీకు ఫుల్ ప్లెజ్డ్గా మళ్ళీ ఈ టైప్స్ ఆఫ్ క్లాసెస్ని ఇన్హెరిటెన్స్తో కంబైన్ చేసి డిస్కస్ చేస్తాం. ఓకే, ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. ఓకే, సో ఈరోజు మీకు ఇన్హెరిటెన్స్ ఇంకా అవ్వలేదని చెప్పాను కదా, ఇంకా అవ్వాల ఇన్హెరిటెన్స్. టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి పెగాలో? జనరల్గా మీకు జావాలో అయినా పైథాన్లో అయినా ఎక్కడైనా ఒకటే కాన్సెప్ట్, మారదు ఎక్కడ. 2 types are there. How many types? 2 types of classes are there. First one, concrete class. ఏంటిది ఫస్ట్ వన్? కాంక్రీట్ క్లాస్. సెకండ్ వన్ వచ్చేసి abstract క్లాస్. సెకండ్ వన్ వచ్చేసి abstract. మనకి ఆటోమేటిక్గా ఈ టైప్స్ అనేది మనం క్లాసెస్ అప్లికేషన్ చేసినప్పుడు క్లాసెస్ కొన్ని క్రియేట్ అయినాయి కదా, వాటికి టైప్ అదే పెట్టేసుకుంది. మనం మాన్యువల్గా కూడా చేస్తాం ఫ్యూచర్లో. అప్పుడు మనం ఏ టైప్ చూస్ చేసుకోవాలనేది మనకు అర్థమైంది ఇది నేర్చుకుంటే. సిచ్యువేషన్ బట్టి తెలిసిపోద్ది, నో ప్రాబ్లం. కాంక్రీట్, ఇప్పుడు మీరు abstract, కాంక్రీట్ అనే 2 పదాలు తీసేశారు అనుకోండి, మిగిలేది ఏంటి? క్లాస్. క్లాస్ అంటే మీకు తెలుసు, క్లాస్ కంటైన్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ప్లస్ అట్రిబ్యూట్స్. ఒక ఇన్పుట్ తీసుకునిద్ది, ప్రాసెస్ చేసిద్ది, అవుట్పుట్ ఇచ్చిద్ది, తెలుసు కదా. అంటే కాంక్రీట్ క్లాస్లో ఏముంటాయి? ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఫంక్షనాలిటీస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. ప్లస్ ఇది ఇంపార్టెంట్, అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏముంటాయి? అట్రిబ్యూట్స్ ఉంటాయి. ప్లస్ ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. ట్రాన్సాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్. నేను చాలా స్లోగా చెప్తున్నా. ఇనిషియేటెడ్ అంటే అర్థం ఏంటి? ట్రిగ్గరింగ్. అక్కడ ట్రిగ్గర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు abstract క్లాస్లో ఏముంటాయి? ఫంక్షనాలిటీస్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, మైనస్ ట్రాన్సాక్షన్ కెన్ నాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. సో దాంట్లో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చెయ్యము అనే దానికన్నా చెయ్యకూడదు. ట్రాన్సాక్షన్ని ఇనిషియేట్ చేయకూడదు. ఎందుకని చేయకూడదు అంటున్నానో మీకు పైకి వెళ్దాం. ఎగ్జాంపుల్కి, నేను చెప్పిన ఎగ్జాంపుల్కి వెళ్దాం. క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఇది అది రాశాను కదా ఇక్కడ, ఇది. ఈ ఎగ్జాంపుల్కి బ్యాక్కి రండి మీరు. ఓకే, ఈ ఎగ్జాంపుల్కి వస్తే మీకు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాంక్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్, లోన్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్, వెరిఫికేషన్ డిపార్ట్మెంట్. వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పెట్టారు? ఇన్హెరిటెన్స్ పరంగా మీరు పైన పెట్టారు. ఎందుకని పైన పెట్టారు చెప్పండి? అన్నిటికీ కావాల్సిన ఫీచర్స్ దాని దగ్గర ఉన్నాయి. కామన్ ఫీచర్స్ వెరిఫికేషన్లో ఉండేది, మిగతా వాళ్ళందరికీ సంబంధం, అందుకని పైన పెట్టారు. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా ఏ డిపార్ట్మెంట్ ఆ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసింది? ఇక్కడ అకౌంట్స్ అనే బ్యాంక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఓకే, లోన్ కావాలంటే లోన్ ట్రాన్సాక్షన్ ఏ డిపార్ట్మెంట్లో ట్రిగ్గర్ అయింది? లోన్ డిపార్ట్మెంట్. ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. ఇన్సూరెన్స్ పాలసీని వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చా చేయకూడదు అన్నది క్వశ్చన్. చేయకూడదు కదా. అంటే ఆ ఫండమెంటల్ రైట్ అసలు వాళ్ళకి ఇవ్వరు. బిజినెస్ డిఫైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? మీరంతా వెరిఫికేషన్ చేయాలి. మీరు ఎవరన్నా వచ్చి లోన్ అడిగితే మీరు పేపర్స్ మొదలు పెట్టకూడదు, మీ పని కాదు అది. వాళ్ళని ఎక్కడికి పంపించాలి? లోన్ డిపార్ట్మెంట్కి పంపించండి. వాళ్ళు పేపర్స్ అన్ని తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి వస్తే మీరు తీసుకోండి, ఫర్దర్గా మీరు వెరిఫికేషన్ చేయండి. అది కదా పాయింట్. అంటే ట్రాన్సాక్షన్ ట్రిగ్గర్ అవ్వకూడని డిపార్ట్మెంట్స్ కూడా రియల్ వరల్డ్లో ఉన్నాయా లేదా? మరి అలాంటి ప్రతి డిపార్ట్మెంట్ని నేను ఏమన్నా మనం క్లాస్ అన్నాం. మరి అలాంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ క్లాసెస్గా తెచ్చాం మనం.
క్లాస్లో ఎగ్జిక్యూషన్ ట్రిగ్గర్ అవ్వకూడని క్లాసెస్ కూడా పెట్టాలి మనం. అలాంటి టైప్ ఆఫ్ క్లాసెస్ తీసుకురావాలి. దానికే abstract అనే క్లాస్ తీసుకొచ్చారు. ఏం క్లాస్ తీసుకొచ్చారు? ఇఫ్ ఎ క్లాస్ టైప్ ఈజ్ abstract, ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఏదన్నా ట్రాన్సాక్షన్ వచ్చి ఇక్కడ ఉన్న ఫంక్షనాలిటీని తీసుకొని పోవచ్చు. అంటే యూజువల్గా మీరు ఇప్పుడు వెరిఫికేషన్ అనేది పై లెవెల్లో పెట్టారు కదా నిన్న. యూజువల్గా పై లెవెల్లో ఉండే క్లాసెస్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ క్లాసెస్? abstract క్లాసెస్. యూజువల్లీ abstract classes are top level classes. అంతే. మీకు కింద లెవెల్లోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే పైన కామన్ ఫీచర్స్ ఉండే ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేయం, కిందకి సప్లై చేయడానికి ఉంటాయి అవన్నీ. ఓకే, వెరిఫికేషన్లో కామన్ ఫీచర్ ముగ్గురికి సప్లై చేసిద్ది, లోన్కి, అకౌంట్ డిపార్ట్మెంట్కి, ఇంకోటి ఏంటిది ఇన్సూరెన్స్కి. కానీ అక్కడ ట్రాన్సాక్షన్ జరగొద్దు. సో ట్రాన్సాక్షన్ జరగని క్లాస్ టైప్ ఏంటి? అబ్స్ట్రాక్ట్. అంటే యూజువల్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ వెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది? పొజిషన్లో పేరెంట్గా ఉంటుందా, చైల్డ్గా ఉంటుందా? పేరెంట్గా ఉంటుంది. మీరు నిన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి వద్దాం మళ్ళీ. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూటర్స్ డివిజన్, డీలర్స్ యూనిట్స్. ఈ ముగ్గురులో ఎవరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు? పైనోళ్ళ కిందోళ్ళ? కిందోళ్ళేగా. అంటే పైనోళ్ళందరూ ఎవరు? అబ్స్ట్రాక్ట్స్ మాత్రమే. సప్లై. కింద వాళ్ళు యాక్చువల్ ట్రాన్సాక్షన్స్ జరిగేది అక్కడే. అంటే కింద ఉండేది కాంక్రీట్. కింద ఉండేది ఏంటిది? కాంక్రీట్ క్లాసెస్. అంటే ఇప్పుడు మన అప్లికేషన్లో కూడా స్టార్ అనేది ఒక క్లాసు, స్టార్ ఆటో ఒక క్లాసు, వర్క్ అనేది ఒక క్లాసు. ఒకవేళ ఈ 3 క్లాసెస్ మీరు మాన్యువల్గా క్రియేట్ చేసి ఉంటే స్టార్కి అబ్స్ట్రాక్ట్ ఇచ్చేవాళ్ళ, కాంక్రీట్ ఇచ్చేవాళ్ళ? అబ్స్ట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు, బికాస్ దట్ ఈజ్ ఆర్గనైజేషన్. స్టార్ ఆటోకి అబ్స్ట్రాక్ట్ ఇచ్చేవాళ్ళ, కాంక్రీట్ ఇచ్చేవాళ్ళ? స్టార్ ఆటోకి దట్ ఈస్ డివిజన్. డివిజన్కి ఏమి ఇచ్చేవాళ్ళు? అబ్స్ట్రాక్ట్. వర్క్కి ఏమి ఇచ్చేవాళ్ళు? వర్క్ అంటేనే దాని పేరులో ఉంది వర్క్ జరిగిద్ది అని. వర్క్కి ఏమి ఇచ్చేవాళ్ళు? మనం ఇవ్వకుండానే పెగా క్రియేట్ చేసింది కదా, దానంతా అదే క్రియేట్ చేసినప్పుడు ఏ టైప్ తీసుకుంది మనం చూద్దాం, చెక్ చేద్దాం. ఊరికే చెక్ చేస్తే ఆర్గనైజేషన్ క్లాస్ డెఫినేషన్ చూడాలంటే ఇక్కడ బ్యాక్ స్పేస్ కొట్టేసి మిగిలిన క్లాస్ నేమ్స్ ఆర్గనైజేషన్ క్లాస్ లోడ్ అయ్యాక లీఫ్ ఐకాన్తో రైట్ క్లిక్ చేసి ఆర్గనైజేషన్ క్లాస్ డెఫినేషన్ చూడండి. చూస్తే మీకు ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్లాస్గా చూస్ చేసింది పెగా దీన్ని? మనం ఒకవేళ మాన్యువల్గా చేస్తున్నా కూడా అదే. మన ఎగ్జాంపుల్స్లో కూడా మనకు ప్రూవ్ అయింది ఏంటి? పై లెవెల్ అబ్స్ట్రాక్ట్. తర్వాత స్టార్ ఆటోకి వెళ్ళి డెఫినేషన్కి వెళ్ళండి. ఇచ్చాను కదా, దాన్నే వెనక్కి తిప్పించా నేను. ఇచ్చా అదే రా, ఇందాక ఉన్న పేపర్ని వెనక్కి తిప్పించా, రాశారు ఇందాక ఆ క్లాస్ ఈ క్లాస్ రెండు. ఓకే, రాయని వాళ్ళకి ఇచ్చేది. ఓకే, ఇక్కడ చూడండి మీరు, రెండో క్లాస్కి ఏముంది? డివిజన్కి మనం చేస్తున్నా అబ్స్ట్రాక్ట్ చేసి ఉండేవాళ్ళం అని చెప్పారు. అదే విజార్డ్ కూడా చేసింది. దీని లోపల వర్క్ క్లాస్ ఉంది, దీని కింద దానికి ఏముంది? డెఫినేషన్కి వెళ్ళి చూద్దాం. దానికి ఏముంది? మనం చేస్తున్నా అలాగే చేసేవాళ్ళం, విజార్డ్ కూడా అదే పని చేసింది. కానీ విజార్డ్ ఆటోమేటిక్గా చేసిన కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు ఎందుకు అనేది నేర్చుకోవాలి. అది తెలిస్తే విజార్డ్ చేసినా మీరు మాన్యువల్గా చేసినప్పుడు కూడా చేయగలుగుతారు. క్లియరా ఎవ్రీవన్? సో 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్. అంటే రెండో టైప్ ఆఫ్ క్లాసు అబ్స్ట్రాక్ట్ అనేది ఉంది కదా, ఇది అవసరమా కాదా? ఒకసారి ఆలోచించి చెప్పండి. మనం ఒక అప్లికేషన్ సెటప్ చేస్తే కాంక్రీట్ క్లాస్ కంపల్సరీ అవసరమేనా కాదా? అసలు కాంక్రీట్ క్లాసు లేదనుకుందాం, ఒకటి కూడా లేదు, కుదిరిద్దా అసలు మన అప్లికేషన్ రన్ అయితే? ఏమన్నా అట్లీస్ట్ ఒక్క కాంక్రీట్ క్లాస్ అన్నా కంపల్సరీ మీ అప్లికేషన్లో ఉండాల్సిందే, డౌటే లేదు అందులో. అదే క్వశ్చన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వేసుకుందాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అట్లీస్ట్ ఒక్కటైనా మీ సిస్టంలో ఉండాలా వద్దా? అప్లికేషన్లో రియల్ బిజినెస్తో పోలిస్తే ఉండాలి, రియల్ బిజినెస్తో పోలిస్తే ఉండాలి. కానీ ప్రాక్టికల్గా మాట్లాడామనుకోండి, ఒక కాంక్రీట్ క్రియేట్ చేసి దీని ప్లేస్లో దాన్ని అబ్స్ట్రాక్ట్ లాగా నా నాలెడ్జ్తో నేను వాడుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ పెట్టాల్సిన ప్లేస్లో కాంక్రీట్ పెట్టా, నా అంతటి నేనే ట్రాన్సాక్షన్ చేయను, దాంట్లో చేయను. నాకు తెలుసు కదా చేయకూడదని, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చేయను. చేయకపోతే నేను కాంక్రీట్నే అబ్స్ట్రాక్ట్లా వాడుతున్నట్టు కదా. అంటే ఒక్క అబ్స్ట్రాక్ట్ కూడా లేకపోయినా అన్ని కాంక్రీట్స్తో కూడా మీ అప్లికేషన్ రన్ అయ్యిద్ది. కానీ ఆ డిజైన్ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, కాంక్రీట్ మీరు పెట్టారు, మీరు చేయరు ట్రాన్సాక్షన్, బాగానే ఉంది. ఇంకోటి వచ్చి చేస్తే, తెలియనోడు వచ్చి చేస్తే అది ఎలో చేసిద్దే చేయదా? చేసిద్ది. మీకు ఎలాంటిది కావాలి? ఎలో చెయ్యకూడని క్లాస్ కావాలి. అందుకనే అబ్స్ట్రాక్ట్ పుట్టింది.
అబ్స్ట్రాక్ట్ అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కాంక్రీట్, అవునా కదా? అబ్స్ట్రాక్ట్లో ఉన్నాయన్నీ కాంక్రీట్లో ఉన్నాయా లేదా? ప్లస్ ఎడిషనల్గా ఇంకోటి ఉంది, అంటే అబ్స్ట్రాక్ట్ అనేది సబ్సెట్ ఆఫ్ కాంక్రీట్. మరి అలా ఎందుకు తీసుకొచ్చారంటే చూడండి, రియల్ బిజినెస్లో ట్రాన్సాక్షన్ చెయ్యకూడని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ నేను క్లాస్ పెట్టేసి నేను చేయను అంటే కుదరదు. నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు చేయవు, రేపు కొత్తవాడు వస్తాడు, వాడేం చేస్తాడు? మీరు ఒక డిపార్ట్మెంట్ సెటప్ చేసినప్పుడు అసలు ఆ రైటే లేకుండా ఇవ్వటం కరెక్టా, లేదంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఈరోజు నలుగురు ఉన్నారు, ఆ నలుగురికి మీరు చేయొద్దు అని చెప్పడం కరెక్టా? మీరు ఈరోజు నలుగురికి చేయొద్దని చెప్పారనుకోండి, ఒకటి రిజైన్ చేసి వెళ్ళిపోయి ఇంకోటి వచ్చాడు, ఆడికి ఇంకా మీరు చెప్పడానికి మెసేజ్ పాస్ అవ్వాలా, ఆడు చేసేసాడు. అలా చేయొచ్చా? కాబట్టి మీరు అసలు దానికి ఆ రైటే ఇవ్వద్దు, ఆ బటన్ ఇవ్వద్దు. అసలు దానికి బటనే ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు నొక్కలేరు, ట్రాన్సాక్షన్ కుదరదు వాళ్ళకి చేయడం. అంటే అలాంటి రిస్ట్రిక్టెడ్ క్లాస్ తీసుకురావడానికే అబ్స్ట్రాక్ట్ వచ్చింది. లేదంటే అసలు మొత్తం కాంక్రీట్ అయిపోయింది. ఇన్ అన్ అప్లికేషన్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ కాంక్రీట్ ఈజ్ మస్ట్. అలానే ఒక అబ్స్ట్రాక్ట్ ఉండాలి అని కన్ఫర్మ్గా చెప్పలేము మనం. ఒక అబ్స్ట్రాక్ట్ ఖచ్చితంగా ఉండాలని అని చెప్పలేము. యాజ్ పర్ ద రియల్ బిజినెస్ ఉంటాయి, యాజ్ పర్ ద రియల్ బిజినెస్ అబ్స్ట్రాక్ట్లు ఉంటాయి. ఓకే, మీరు డీప్గా ఏం థింక్ చేయవసరంలా, జనరల్గా తెలుసుకున్నారు కదా చాలు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇన్హెరిటెన్స్లో అబ్స్ట్రాక్ట్ ఏ లెవెల్లో ఉంటాయి? యూజువల్గా టాప్ లెవెల్, పైన అబ్స్ట్రాక్ట్స్, కింద కాంక్రీట్. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? మీకు ఇంకొక ఎడిషనల్ పాయింట్ చెప్తా. ఇక్కడ కొన్ని క్లాసెస్ నేమ్స్లోనే డాష్ అని వచ్చేస్తుంది. నేమ్లో డాష్ ఉంది కాబట్టి నేను క్లాస్ పేరు రాసినప్పుడు డాష్ రాసా. ఇలా ఎందుకుందో చెప్పనా? మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ప్రీడిఫైన్ క్లాసెస్ కదా, ఒకవేళ ఇవి చూడాలనుకోండి, మీరు ఇక్కడికి వెళ్ళి సెర్చ్లో సెర్చ్ చేయొచ్చు. వర్క్ డాష్ అని సెర్చ్ చేయండి. వర్క్ డాష్ ఉందా లేదా క్లాసు, రిజల్ట్లో వచ్చిందా? ఇక్కడ క్లిక్ చేసి దాని డెఫినేషన్కి వెళ్ళొచ్చుగా. మీరు రైట్ క్లిక్ చేసి, అంటే పెగా క్లాసెస్ కూడా మనం డెఫినేషన్స్ చూడొచ్చు. డెఫినేషన్కి వెళ్ళామనుకోండి, ఊరికే మీకు చూపిస్తున్నా. అబ్స్ట్రాక్ట్ అని ఉందిగా. మీకు పెగాకి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయని చెప్పాను నేను. 4, 5, 6, 7, 8, 20 ప్లస్ 23, 24 అట్లా. 7 వర్షన్కి ముందు, 7 వర్షన్ తర్వాత అని మాట్లాడతాం పెగా గురించి మాట్లాడేటప్పుడు. 7 వర్షన్కి ముందు అంటే 6, 5, 4. 7 నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్ బాగా వచ్చినాయి. అయితే పెగా 6 వర్షన్ వరకు, 6 అంతకు ముందు అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అనే డ్రాప్ డౌన్ లేదు. అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అని డ్రాప్ డౌన్ అసలు లేదు క్లాస్కి, సెలెక్ట్ చేయడానికి టైప్ మీరే క్రియేట్ చేస్తాను అనుకోండి. క్లాస్ సపోజ్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్లో ఎండింగ్లో డాష్ ఇచ్చారనుకోండి, సిస్టమ్ దాన్ని అబ్స్ట్రాక్ట్ కింద ట్రీట్ చేసింది. ఎండింగ్లో డాష్ ఇవ్వలేదనుకోండి, దాన్ని కాంక్రీట్. అలా ఉండేది అప్పట్లో. ఇవన్నీ అప్పట్లో ఫస్ట్లో క్రియేట్ చేసుకున్న క్లాసెస్ కదా పెగా వాళ్ళు. అందుకని ఏం చేశారు వాళ్ళు, అప్పట్లో డాష్లు పెట్టుకున్నారు. కానీ బేస్ క్లాస్కి మాత్రం వాళ్ళు అప్పట్లోనే వాడలేదు డాష్ అనేది. బట్ స్టిల్ బేస్ క్లాస్ కూడా అబ్స్ట్రాక్టే. సో మీరు ఏ ఓటీబీ క్లాస్ చూసినా దాని నేమ్ కనుక డాష్తో ఎండింగ్ అవుతుంది అంటే మీరు ఊరికనే అర్థం చేసుకోవచ్చు అది ఏ టైప్ ఆఫ్ క్లాస్ అని. ఏ టైప్ ఆఫ్ క్లాస్? అబ్స్ట్రాక్ట్. ఓటీబీ క్లాసెస్ డాష్తో ఎండ్ అవ్వకపోతే కాంక్రీట్, ఎక్సెప్ట్ బేస్ క్లాస్. బేస్ క్లాస్ డాష్తో ఎండ్ అవ్వకపోయినా అది అబ్స్ట్రాక్టే ఉంటుంది. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడికి వెళ్ళి @బేస్ క్లాస్ దీని చూస్తే దీనికి డాష్ లేకపోయినా కూడా ఇది మాత్రమే చిన్న ఎక్సెప్షన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయ్యి. దీనికి ఏమన్నా పేరెంట్ ఉందా? ఇంకా ఇదే ఇక టాప్ మోస్ట్. దీనికి వెనకాల ఎవరు ఉండరు దీనిపైన. ఓకేనా? ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ పాయింట్స్. ఇప్పుడు మనం రియల్గా పెగాలోకి వచ్చేద్దాం. ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ వరకు క్రిస్టల్ క్లియర్గా ఉందా లేదా అనేది చెప్పండి నాకు. ఎక్కువ టూ మచ్ డైరెక్షన్స్ ఆలోచించారంటే మొత్తం పోయిద్ది. టూ మచ్గా ఆలోచించదు. టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఇన్హెరిటెన్స్లో ఏ టైప్ ఆఫ్ క్లాస్ ఎక్కడ వచ్చింది, ఇంకా కంటిన్యూషన్ ఉంది ఇన్హెరిటెన్స్కి. ఇప్పుడు మన అప్లికేషన్లోకి వద్దాం. నేను ఒక ప్రాక్టికల్ డాక్యుమెంట్లా చేయాలి దీన్ని. ఓకేనా? మన అప్లికేషన్లోకి వద్దాం. మన అప్లికేషన్లోకి వచ్చి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇస్తా. అండర్స్టాండింగ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్ బిట్వీన్ implementation, FW and Pega platform. ఇది డిస్కస్ చేసే ముందు this PC 623 రైట్, దీంతో మన డిస్కషన్ ఎండ్ అయిపోయింది. ఇది డిస్కస్ చేస్తే మన డిస్కషన్ ఎండ్ అయిపోయింది. ఇన్హెరిటెన్స్కి సంబంధించి అదర్ థింగ్స్.
అక్కడి నుంచి ఇంకా వేరే టాపిక్లోకి వెళ్ళిపోయి ప్రాక్టికల్స్కి వెళ్తాం. టాపిక్ ప్రాక్టికల్ అలా వెళ్తాం. దీంతో ఒక డిజైన్ సిస్టమ్ అర్థం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకే, సో 16 తర్వాత ఎంత, 17. ఇవన్నీ మీరు బై హార్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైనంత వరకు అర్థం చేసుకోవాలి. ఓకే, డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, అవసరమైతే క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి, బేసిక్గా తెచ్చుకోవాలి. టూ మెనీ డైరెక్షన్స్ ఆలోచించకూడదు, వదిలేయాలి. ప్రాక్టికల్గా వాడుతూ ఉంటే క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా బాగా. అంతేగాని బై హార్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఏం అర్థం కాదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చెప్పండి నాకు, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ బయింగ్ పెగా ప్లాట్ఫామ్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ క్రియేటింగ్ యువర్ అప్లికేషన్? ఇంటెన్షన్ ఏంటి? దానిలో ఉన్న ప్రీడిఫైన్డ్ OOTB ఫంక్షనాలిటీస్ని నా అప్లికేషన్లోకి వాడుకోవచ్చు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్? ఫ్రేమ్వర్క్లో ఉన్న క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని ఇంప్లిమెంటేషన్లోకి యాక్సెస్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్లోకి ఫ్రేమ్వర్క్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవడం కోసం అలా టచ్ చేసే వాటిని పెగా ప్లాట్ఫామ్లోకి ఉన్న ఫీచర్స్ని, పెగా ప్లాట్ఫామ్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ని ఫ్రేమ్వర్క్ క్లాసెస్లోకి వాడడానికి వారండింటిని టచ్ చేశారు. ఇలా చేశారు కదా, 3 లేయర్స్గా స్టార్టింగ్లో డయాగ్రామ్. ఇంప్లిమెంటేషన్ పెగా ప్లాట్ఫామ్లో యాక్సెస్ చేయగలిగిద్దా, చేయలేదా? చేయగలగాలి. ఇలా చేయాలంటే ఈ అప్లికేషన్ 1 నుంచి 2కి, 2 నుంచి 3కి క్లాసెస్కి మధ్యలో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఉండాలా, ఉండవసరం లేదా? ఉండాలా లేదా? కంపల్సరీ ఉండాలి. అది నిన్న డిస్కస్ చేసాం మనం. ఒక క్లాస్లోంచి ఇంకో క్లాస్లోకి ఫీచర్స్ రావాలి అంటే అవి ఎక్కడైనా ఉండనండి క్లాసెస్. ఇదే అప్లికేషన్ వేరే అప్లికేషన్ క్వశ్చనే లేదు, ఇన్హెరిటెన్స్ రిలేషన్ ఉంటేనే వస్తుంది. అదే 2 వేరు అప్లికేషన్లో ఉన్న క్లాసెస్ అయితే ఫస్ట్ ఆ క్లాసెస్ అప్లికేషన్స్ని టచ్ చేయాలి. కరెంట్ అప్లికేషన్ బిల్ట్ ఆన్ అప్లికేషన్గా ఉంచాలి, అప్పుడే రిలేషన్ పెట్టగలుగుతాం, తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది డిస్కస్ చేయబోతున్నాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి మీరు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 3 క్లాసెస్ గురించి మాట్లాడను. 3 క్లాసెస్ అంటే ఏంటి? ఈ క్లాస్ గ్రూప్ ఏదైతే ఉందో గ్రూప్, దీంట్లో 3 గురించి మాట్లాడను. నా ఫోకస్ మొత్తం వర్క్ ట్రాన్సాక్షన్ క్లాస్ మాత్రమే ఉంటుంది. మీకు కూడా దాని వరకే ఉండాలి, మిగతా 2 ఆలోచించకూడదు, నన్ను అడగకూడదు కూడా. నెక్స్ట్ 30 రోజుల వరకు అడగకూడదు. ఓకేనా, క్లియరా? మనం ఇప్పుడు డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ చూసేటప్పుడు ఏ క్లాస్ గురించి డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ డిస్కస్ చేయబోతున్నాం? వర్క్ క్లాస్ మాత్రమే. నాట్ అబౌట్ స్టార్, నాట్ అబౌట్ ఆటో, ఓన్లీ వర్క్. దాని మీద ఫోకస్ ఉంటుంది. వర్క్ మీద రైట్ క్లిక్ చేశా, రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ కొట్టా. డెఫినేషన్ కొట్టి ఇది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా దానంతట అదే విజార్డ్తో. డైరెక్ట్ పేరెంట్ ఏముంది అని చెక్ చేయడానికి వెళ్తున్నాం. ఏమి ఆటోమేటిక్గా పెగావాడు ఇచ్చాడు మనకి? వర్క్ డాష్ కవర్ డాష్. ఈ వర్క్ డాష్ కవర్ డాష్ ఎక్కడిది అంటే, మీరు నన్ను అడిగితే పెగా ప్లాట్ఫామ్ ఉన్నది. అంటే మన వర్క్ క్లాసు పెగా ప్లాట్ఫామ్లో ఉన్న వర్క్ డాష్ కవర్ డాష్లో ఉన్న ఫీచర్స్ని డైరెక్ట్ ఇన్హెరిటెన్స్తో యాక్సెస్ చేసుకోవడానికి సెటప్ చేశాడు వాడు. కావాలి, మనకు కూడా కావాలి, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వాడుకుంటుంది, బాగానే ఉంది. దీన్ని బట్టి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి సంబంధించిన వర్క్ క్లాస్ ఏదైతే ఉందో అది పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్కి సంబంధించిన వర్క్ డాష్ కవర్ డాష్లో ఉన్న ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోగలదు. అంతేనా కాదా? మనకు కావాలా వద్దా? అది కావాలి, ఇది నీడేగా, కావాలి, మనకు కావాల్సినట్టే వాడు కూడా ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు వేరే అప్లికేషన్లోకి లాగిన్ అవుతున్నాను నేను. ఏ అప్లికేషను? ఇంతకుముందు ఎప్పుడైనా లాగిన్ అయ్యాము ఫ్రేమ్వర్క్లోకి? మనం పాస్వర్డ్ చేంజ్ చేసామా? చేసాం కదా, అంతవరకు చేస్తుంటే చాలు. ఓకే, గుడ్. ఓకే, ఇప్పుడు వెళ్దాం చూడండి. ఇక్కడికి వెళ్ళి ఫ్రేమ్వర్క్లోకి లాగిన్ అవుతున్నాను నేను. ఐఎమ్ సారీ, ఐ థింక్ ఐ హ్యావ్ సంథింగ్ ఓపెన్ హియర్. సరే, ఇక్కడ నుంచి చూద్దాం. ఎందుకు 2 ఒకేసారి చూపించాలని కదా. devfw@star.com పాస్వర్డ్ రూల్స్ అని ఇచ్చారు. ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లాగిన్. అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం, అక్కడ కూడా ట్రాన్సాక్షన్ క్లాసు ఇచ్చాడా ఇవ్వలేదా చెక్ చేద్దాం. ఇస్తాడు, కానీ మనం వాడం దాన్ని. అంటే ఐ మీన్ టు సే లైక్ వీ విల్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఫ్రేమ్వర్క్, బట్ ప్రొవిజన్ విల్ బి దేర్. డెవ్ స్టూడియోకి వెళ్తున్నా. డెవ్ స్టూడియోలోకి వెళ్తే యాప్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే ఇక్కడ కూడా వర్క్ క్లాస్ ఉంది. చెప్తున్నా వినండి, ఈ వర్క్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న వర్క్ ఒకటి కాదు, ఇది వేరే వర్క్. ఈ వర్క్కు ముందు ఏమున్నాయా అన్న దాన్ని బట్టి ఇది వేరే వర్క్. ఇక్కడున్న స్టార్
ఇంప్లిమెంటేషన్లో ఉన్న స్టారు ఒకటేనా కాదా? అది మాత్రం ఒకటే. మిగిలిన 3 ఇక్కడ వేరు, మిగిలిన 2 అక్కడ వేరు. స్టార్ మాత్రమే ఈ అప్లికేషన్కి ఆ అప్లికేషన్కి కామన్ ఆర్గనైజేషన్. అర్థమైందా? క్లియరా? ఇప్పుడు చూడండి మీరు, మై ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ దిస్. ఇక్కడ 4 ఎందుకు ఇచ్చాడు ట్రాన్సాక్షన్ క్లాస్లో, అక్కడ 3 ఎందుకు ఇచ్చాడు అని మీకు డౌట్ రావచ్చు. అది పెద్ద టెక్నికల్ డౌట్ ఏం కాదు, సింపుల్గా చెప్తాను నేను. ఇక్కడ FW అనే పేరుతో ఒక ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే మీరు ట్రాన్సాక్షన్ క్లాస్ని చూడగానే అది ఫ్రేమ్వర్క్కి సంబంధించిందా ఇంప్లిమెంటేషన్ సంబంధించిన తెలుసుకోవడానికి ఒక ఎక్స్ట్రా క్లాస్. అంతకుమించి వేరే పెద్ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఏం లేదు దాని వెనకాల. దాని గురించి పెద్దగా ఆలోచించద్దు. ఈ వర్క్ క్లాస్కి సంబంధించిన డెఫినేషన్కి వెళ్దాం మనం. ఈ వర్క్ క్లాస్కి సంబంధించిన డెఫినేషన్కి వెళ్తే ఇక్కడ మీకు డైరెక్ట్ పేరెంట్ ఏముందో చూసి చెప్పండి. ఏముంది? వర్క్ డాష్ కవర్ డాష్. బాగానే ఉంది. అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఉన్న వర్క్ క్లాస్ కూడా పెగా ప్లాట్ఫామ్లో ఉన్న వర్క్ డాష్ కవర్ డాష్లో ఫీచర్స్ని యాక్సెస్ చేయగలదు. దీన్నే నేను డయాగ్రామెటికల్గా డ్రా చేస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు డ్రా దిస్ నౌ. ఇప్పుడు ఇదొక్కటి చేసేస్తే పక్కన పెట్టేయచ్చు. ఇంకా ఈ డిస్కషన్ అంతా వీ కెన్ గెట్ ఇన్ టు బిజినెస్ డెవలప్మెంట్. స్ట్రక్చర్ అర్థమైపోయాయి. ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తున్నా మీకు. ఇలా డ్రా చేస్తాను. ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ అని చెప్పడానికి, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ ఇది ప్యాటర్న్ కాదు, ఇదంతా ఏంటిది ఇన్హెరిటెన్స్ అని చెప్పడానికి నేను ఏం చేస్తున్నా, ఇలా యారో మార్క్ ఇస్తున్నా. అంటే అక్కడి ఇక్కడికి యాక్సెస్ చేసుకోవచ్చు కింద, కానీ ఇక్కడివి ఇక్కడికి యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం. ఏంటి క్లాసెస్ పేర్లు నేను ఇస్తా. ఇప్పుడు క్లాస్ పేర్లు ఇస్తాను నేను. చూడండి ఇప్పుడు. సో దిస్ ఈజ్ స్టార్ ఆటో వర్క్. అంటే ఇది ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్ వర్క్. స్టార్ ఆటో వర్క్ ఇది ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన క్లాస్ గ్రూప్. దాన్నే వర్క్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన క్లాస్ గ్రూప్, దాన్నే వర్క్ క్లాస్ అని కూడా అనొచ్చు మనం. అర్థమైందా? ఇంతవరకు క్లియరా? ఇది వచ్చేసి స్టార్ FW స్టార్ INSU వర్క్. ఇదేంటిది మరి? ఫ్రేమ్వర్క్కి సంబంధించిన క్లాస్ గ్రూప్, అంటే వర్క్ క్లాస్. ఈ రెండిటికి యాజ్ ఆఫ్ నా వాడిచ్చిన డిజైన్లో పేరెంట్ క్లాస్ ఏముంది? వర్క్ డాష్ కవర్ డాష్. ఇప్పుడు మన ఇంటెంట్ అల్టిమేట్గా పెగా ప్లాట్ఫామ్లో ఉన్న ఈ ఫ్రేమ్వర్క్లోకి యాక్సెస్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్లోకి యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? అది వాడు ఇచ్చేసాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వీడు ఇచ్చిన డిజైన్లో చిన్న కరెక్షన్ చేసుకొని మనం ఫర్దర్గా డెవలప్మెంట్లోకి వెళ్ళాలి. ఏంటంటే అది మీరు టెక్నికల్గా టెక్నాలజీ సూపర్గా ఆలోచించాల్సిన పని లేదు. డయాగ్రామ్ చూసి చెప్పగలిగితే చాలు. నాకు నేను అడిగే క్వశ్చన్స్కి క్లియర్గా డయాగ్రామ్ చూసి మాట్లాడండి చాలు. ఇక్కడున్న డయాగ్రామ్ని బట్టి ఇంప్లిమెంటేషన్ క్లాస్ గ్రూప్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్లో ఉన్న ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోగలదా లేదా? చేసుకోగలదు, చేసుకోలేదు, ఏదో ఒకటి చెప్పండి. చేసుకోగలదు. కనబడుతుందిగా? చేసుకుంటే సార్ లింక్ కనబడుతుందిగా? అలాగే ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని, సారీ వర్క్ డాష్ కవర్ డాష్లో ఉన్న ఫీచర్స్ని ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాసు యాక్సెస్ చేసుకోగలదా లేదా? చేసుకోగలదు. థర్డ్ క్వశ్చన్, ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ యాక్సెస్ చేసుకోగలదా లేదా? డయాగ్రామ్ మీరు ఏదో ముందే ఊహించుకోవద్దు, డయాగ్రామ్ మాత్రమే. నో. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ నో. ఎందుకు నో? బికాజ్ నేను లింక్ డ్రా చేయలేదు కదా. లింక్ డ్రా చేసి ఉంటే ఎస్ అని చెప్పేవాళ్ళు. లింక్ డ్రా చేయాలి కాబట్టి నో. లింక్ నేను ఎందుకు డ్రా చేయాలా? నాకు వచ్చిన డిజైన్లో లేదు. నాకు వచ్చిన డిజైన్లో ఉందా అంటే మన డిజైన్ రాంగ్ వచ్చింది. కొంచెం స్మాల్ కరెక్షన్ వచ్చింది. ఏంటి? యాక్చువల్గా అయితే ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోగలగాలి కదా. అందుకే కదా దాని మీద అది క్రియేట్ చేసాము. ఇంప్లిమెంటేషన్ని ఫ్రేమ్వర్క్ వర్క్లో ఉన్నవి యాక్సెస్ చేసుకునేలాగా ఎలా చేయాలి? అలా రిలేషన్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రిలేషన్ పెట్టాలి. ఆ రిలేషన్ అనేది పెట్టాలి. దట్స్ ద స్మాల్ కరెక్షన్ ప్రాక్టికల్ వీ హ్యావ్ టు డూ. ఓకే, ఎలా ఉండాలంటే మన సిస్టము ఇంప్లిమెంటేషన్ వచ్చి పెగా ఓఓటీబీలో యాక్సెస్ చేసుకోగలగాలి, ఫ్రేమ్వర్క్ వచ్చి పెగా ఓఓటీబీలో యాక్సెస్ చేసుకోగలగాలి, అలాగే ఇంప్లిమెంటేషన్ వచ్చి ఫ్రేమ్వర్క్లో ఉన్న క్లాసెస్ యాక్సెస్ చేసుకోగలగాలి. అలా చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఎందుకు కనెక్ట్ చేసాం మరి? ఇప్పుడు ఇట్లాగైతే రెండు పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసి ఉండొచ్చుగా. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ మీద అవసరం లేదు కదా. ఇలాగే కావాలనుకుంటే ఇప్పుడు ఉన్నట్టుగా
ఇంప్లిమెంటేషన్ పెగా ఫ్రేమ్వర్క్ మీద ఎందుకు క్రియేట్ చేయాలి అవసరం లేదు, పెగా ప్లాట్ఫామ్ మీద చేసి ఉంటే అయిపోయేది కదా. సో మనం ఈ కనెక్షన్ని డ్రా చేసుకోవాలి. అడిషనల్గా ఏం చేయాలి, ఇలా వచ్చేలా చూసుకోవాలి. ఇలా వస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఒక క్లాస్కి 2 డైరెక్ట్ పేరెంట్స్ ఎట్ ఎ టైం మెన్షన్ చేయడానికి కుదరదు. చూపిస్తాది నేను ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి ఇది వద్దని చెప్పేసి ఫ్రేమ్వర్క్కి సంబంధించిన క్లాస్ దీనికి కనపడిద్దా కనపడదా, డ్రాప్ డౌన్లో చూద్దాం. కనపడుతుందా లేదా, పెట్టా నేను కామా వర్క్ డాష్ కవర్ డాష్ అని కూడా పెట్టడానికి ట్రై చేశా. సేవ్ కొడుతున్నా చేంజెస్ చేసి, అవుతున్నాయా సేవ్? ఎందుకని 2 క్లాసెస్ కుదరదు అని చెప్తుంది. ఏదో ఒకటే, ఇదా అదా ఏదో ఒకటి పెట్టు చాలు. సో ఏదో ఒకటే పెడదాం మనం. రిఫ్రెష్ చేస్తే నా చేంజెస్ పోతాయి. ఓకేనా, సేవ్ చేయలేదు కాబట్టి ఇది ఉంచే ఇలా. ఇప్పుడు మీరు డయాగ్రామటికల్గానే ఆలోచించండి. నేను ఇది ఏం చేస్తానంటే డాక్యుమెంట్ చేస్తాను. ఏం చేస్తా, ఐ డాక్యుమెంట్ ఇట్. ఐమ్ సారీ, ఐ హ్యావ్ టు టేక్ వర్డ్ డాక్యుమెంట్. మీకు ఇప్పుడు చేశాను ఈరోజు డాక్యుమెంట్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద ఎగ్జిస్టింగ్ డిజైన్ ఆఫ్ డైరెక్ట్ ఇన్హెరిటెన్స్. చూస్తే మీకు స్క్రీన్ షాట్స్ ఏమైనా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్కి డైరెక్ట్ పేరెంట్ ఏముంది, IMPL వర్క్ క్లాస్. చూస్తే డైరెక్ట్ పేరెంట్ వర్క్ డాష్ కవర్ డాష్. FW వర్క్ క్లాస్ స్క్రీన్ షాట్ ఇస్తా, FW వర్క్ క్లాస్కి సంబంధించిన స్క్రీన్ షాట్. ఇక్కడ కూడా ఏముంది, సో ఫ్రమ్ ద అబౌవ్ డయాగ్రామ్, we got to know that first implementation work class can access the rules and features of OOTB Pega platforms work dash cover dash class, rules of work dash cover dash class. ఇదంతా అవసరం లేదు, OOTB అని తెలుసుగా మీకు. రూల్స్ ఆఫ్ వర్క్ డాష్ కవర్ డాష్ క్లాస్. అలాగే దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి మారుద్దాం. ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ FW వర్క్ క్లాస్ కెన్ యాక్సెస్ ద రూల్స్ ఆఫ్ వర్క్ డాష్ కవర్ డాష్, బట్ ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ కెన్ నాట్ యాక్సెస్ ద ఫీచర్స్ ఆఫ్ FW వర్క్ క్లాస్. అది క్లారిటీ అయిందా లేదా, క్లియర్ అయిందా లేదా మీకు ఆ పాయింట్? మీకు ఇక్కడ డయాగ్రామ్ ఇస్తాను నేను, ఈ రెండింటి తర్వాత ఇక్కడ డయాగ్రామ్ ఇస్తాను నేను. ఓకేనా, మీరు డ్రా చేసుకుంటే క్లారిటీ వచ్చేసింది ఈజీగా, డయాగ్రామెటికల్గా బాగా అర్థమవుతాయి. బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో బట్ యాక్చువల్లీ we want implementation work class to be able to access the rules of FW work class plus work dash cover dash. రెండు కావాలి నాకు, OOTB కావాలి, ఫ్రేమ్వర్క్ కావాలి. How to achieve this? So to achieve this make below changes. గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్స్ చెప్తాయి ఇక్కడ నేను మీకు. ఈ డయాగ్రామటికల్గా చేంజ్ చేసేసుకొని ఆ డయాగ్రామటికల్గా ఎలా అయితే మాడిఫై చేసాం అలాగే ఇంప్లిమెంటేషన్ చేద్దాం. 2 పాయింట్స్ చెప్తాం. ఒకటి, ఒక క్లాస్కి 2 డైరెక్ట్ పేరెంట్స్ని మెన్షన్ చేయడం అనేది కుదరదు, ప్రూవ్ చేశాను నేను ఆల్రెడీ. ఓకే, ఇంకొక పాయింట్, ఒక క్లాస్కి ఏదైతే డైరెక్ట్ పేరెంట్గా ఉంటుందో దాని డైరెక్ట్ పేరెంట్ కూడా దీనికి పేరెంటే. క్లాస్కి డైరెక్ట్ పేరెంట్ ఒకటి ఉంది, దాని డైరెక్ట్ పేరెంట్ కూడా దీనికి పేరెంటే. ఆ మాట కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు నాకు డయాగ్రామటికల్గా చెప్పండి. ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్ నుంచి ఇంప్లిమెంటేషన్కి కనెక్షన్ డ్రా చేశాను అనుకోండి, ఇలా డ్రా చేశాను అనుకోండి. ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ని ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మీరేం చేశారు, వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి పెట్టారు ఫ్రేమ్వర్క్, 2 పేరెంట్ క్లాసెస్ని ఎట్ ఎ టైం మెన్షన్ చేయడానికి కుదరదు. కాబట్టి ఒక కనెక్టర్ తీసేయాలి. ఇక్కడ ఏది తీసేస్తే ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్రేమ్వర్క్ నుంచి యాక్సెస్ చేసుకోగలగాలి, అలాగే వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి యాక్సెస్ చేసుకోగలగాలి. దాంతో ఫ్రేమ్వర్క్ అనేది వర్క్ డాష్ కవర్ డాష్ నుంచి యాక్సెస్ చేసుకోగలగాలి. అంటే మీరు ఇప్పుడు ఒక కనెక్టర్ తీసేస్తే ఇక్కడ ఫైనల్ మీకు రిజల్ట్ ఎలా కనపడాలంటే
framework should be able to access work dash cover dash features. Implementation should be able to access framework work features as well as work dash cover dash features. ఏ కనెక్టర్ తీసేయాలో ఆలోచించి చెప్పండి. వర్క్ కవర్ టు ఇంప్లిమెంటేషన్ కొన్న కనెక్టర్ని తీసేయండి. తీసేస్తే మనకు కావాల్సిన ఒకటి వచ్చిందా లేదా చూసుకుందాం. ఇప్పుడు ఇలా కనుక నేను డయాగ్రామ్ డ్రా చేయగలిగితే, అంటే ఇలా కనుక నేను చేంజెస్ చేయగలిగితే ఏం చేశారు, ఇంప్లిమెంటేషన్లో ఫ్రేమ్వర్క్ని మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న వర్క్ కవర్ని తీసేశారు. ఇంప్లిమెంటేషన్కి ఉన్న వర్క్ కవర్ని తీసేసి ఆ ప్లేస్లో ఏం జాయిన్ చేశారు, ఫ్రేమ్వర్క్ వర్క్ క్లాస్ని పెట్టారు. అలా పెట్టడం వల్ల చూడండి, ఇప్పుడు చూడండి మీకు ఈ వర్క్ డాష్ కవర్ డాష్లో ఉన్నవి ఫ్రేమ్వర్క్ అనేది యాక్సెస్ చేసుకోగలదు, అవునా కాదా? అలాగే ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్నవి ఇంప్లిమెంటేషన్ అనేది యాక్సెస్ చేసుకోగలదు. అట్లాగే ఈ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్లో ఉన్న వాటితో పాటు ఫ్రేమ్వర్క్ ఉన్న పేరెంట్ని కూడా యాక్సెస్ చేసుకోగలదు, అవునా కదా? పేరెంట్ ఆఫ్ పేరెంట్ ఈజ్ పేరెంట్. ఇంతకుముందు ఏదైతే ఉందో అది కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఉంది, ప్లస్ అడిషనల్గా కూడా వచ్చింది. ఆ కనెక్షన్ చేంజ్ చేయడం వల్ల ఇదే మోడిఫికేషన్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏ అప్లికేషన్ క్లాస్లో చేయాలి? Let's do this change, this modification. Let's do this modification in implementation work class. So go to implementation work class definition. దీంతో అంటే నేను స్ట్రక్చర్ ప్రాపర్గా పెట్టేసుకున్న తర్వాత డెవలప్మెంట్కి వెళ్తా. ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ డెఫినిషన్ అండ్ రిమూవ్ work dash cover dash from direct parent and choose what? FW work class. FW కి సంబంధించిన వర్క్ క్లాస్. దానికి స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి. మీకు ఇక్కడికి రావడం తెలుసుగా, ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్ ఇక్కడికి రావడం తెలుసుగా, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి డెఫినేషన్ అని పెట్టండి. డెఫినేషన్ చేసి వెళ్ళి డెఫినేషన్కి వెళ్ళి ఇది లోడ్ అయ్యింది. ఇది లోడ్ అయ్యాక మీరు ఏం చేస్తారు, స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు ఇది ఉంది అని చూపిస్తున్నా నేను. రిమూవ్ దిస్ అండ్ చూజ్, రైట్ కాదు, టైప్ కాదు, చూజ్ FW వర్క్ క్లాస్. మీకు ఇది రిమూవ్ చేశాక డౌన్ ఆరో కొడితే ఇంత లిస్ట్లో FW వర్క్ క్లాస్ కనపడలేదు అనుకోండి, పేరు తెలుసుగా స్టార్ FW అని, స్టార్ అని టైప్ చేస్తే దానికి హైలైట్ అవుతాయి లిస్ట్లో. ఇప్పుడు దీంట్లో ఎత్తుక్కోండి, ఇది ఉందిగా, ఈజీ. ఇప్పుడు ఇది తీసుకొని పెట్టా. ఇక్కడ క్వశ్చన్ అడుగుతా, మిమ్మల్ని చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు స్టార్ FW, దీంతో నా సెట్ రైట్ అయింది. వర్క్ క్లాస్ వరకే నేను మాట్లాడా, మిగతా క్లాసెస్ గురించి మాట్లాడాలి. సేవ్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి, అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయిపోయింది. ఈ ఒక్క చేంజ్తో మీకు పర్ఫెక్ట్ సెటప్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి మిమ్మల్ని. ఇప్పుడు ఇలా ప్రాక్టికల్ చేయడానికి, ఇది చేయడానికి, ఈ సెటప్ని కరెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి నేను వర్క్ డాష్ కవర్ డాష్ని తీసేసా. డౌన్ ఆరో కొట్టి స్టార్ అని కొట్టా. ఇక్కడ స్టార్కి సంబంధించిన క్లాసెస్ కనబడుతున్నాయి, కానీ ఫ్రేమ్వర్క్కి సంబంధించినవి కనపడట్లే నాకు. స్టార్ ఆటో, ఈ వర్క్ ఇలాంటివి కనబడుతున్నాయి. ఇంప్లిమెంట్ ఫ్రేమ్వర్క్ క్లాసెస్ నాకు ఈ లిస్టులో కనపడట్లేదు అంటే ఏమి తప్పు చేసుంటాం, ఏం మిస్టేక్ చేస్తుంటాం, ఎందుకు కనబడట్లేదు? లిస్టులో చాలా కనబడుతున్నాయి, ఫ్రేమ్వర్క్కి మాత్రం లేవు, అసలు లిస్టులో రావట్లేదు. ఏమైంది కారణం? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి చెప్పాలి. We have not created implementation application on top of framework application. పర్ఫెక్ట్. మీకు చెప్పానా, ఇలా టచ్ చేయకపోతే రిలేషన్ ఇవ్వడానికి కుదరదు, అవునా కాదా? మనం ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేయడం మర్చిపోయాం, బై మిస్టేక్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, అర్థమైందా? ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ మీద పెట్టలేదు కాబట్టి ఇంప్లిమెంటేషన్ రిలేషన్ క్రియేట్ చేసుకోవాలనుకున్న ఫ్రేమ్వర్క్ వర్క్తో కనపడవు క్లాసెస్. One more thing, like క్రియేట్ చేసాము, చెప్పండి. and blindly we can go for like built an application and you can by mentioning the in the implementation class. That is also blind, right? So let's like I have a implementation application.
So there is a framework application. Directly we can blindly mention the framework application and the implementation. That is quite easy to do, like directly బ్లైండ్లీ understand. మెన్షన్ చేయడం అంటే ఏంటి? So if you want to access that framework directly, you can take a framework class and directly mention in that implementation. That is quite easy, మెన్షన్ అంటే right? మీ అర్థం ఏంటి? కాపీ పేస్ట్ చేయడం క్లాస్ నేమ్ ఇలా తీసుకొని వేరే చోట నుంచి ఇక్కడ పేస్ట్ చేయడం That's it. That is no special. అలా పేస్ట్ చేసినా రాదు, అది తీసుకోదు. No, no. పేస్ట్ చేయి Even క్లాస్ build చేసినాక అంటే జస్ట్ ఇప్పుడు మీరు డయాగ్రామ్కి వెళ్ళి చెప్తాను ఓకే. కదా. నేను అనేది ఇలా డౌన్ ఏరా కొట్టే బదులా దాని అంటే జస్ట్ ఏంటంటే మీరు యాక్సిస్ డయాగ్రామ్ వేసి వర్క్ అవర్ ఇట్లా చెప్పాం కదా, అది అంటే అలా చేయొచ్చు. డైరెక్ట్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే మీనింగ్ ఏంటి, డైరెక్ట్ ఫ్రేమ్వర్క్ క్లాస్ కి డిఫైన్ చేసినా వీ కెన్ యాక్సెస్ అన్నట్టు కదా. అందుకోసం అట్లా చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈజీగా అర్థమైందని చెప్తున్నా. టోటల్ అండర్స్టాండ్. ఓకే. అంటే అయితే ఈ డ్రాప్ డౌన్ ఎందుకు చూపించానంటే, డ్రాప్ డౌన్ లోనే రాలేదనుకోండి, ఏం మిస్ చేసినట్టు? మీరు ఇక్కడ రాకపోతే ఎక్కడో మిస్టేక్ చేశారు. ఎక్కడ చేశారు? క్రియేషన్ లో బాగుంటుంది. క్రియేషన్ లో ఏంటి హడావిడిలో బై మిస్టేక్ ఇంప్లిమెంటేషన్ ని ఫ్రేమ్వర్క్ బదులు మామూలుగా పెగా ప్లాట్ఫామే చేశారు. అందుకని ఇక్కడ అందుకే నేను మీకు చెప్పా కదా, అప్లికేషన్ మీద అప్లికేషన్ క్రియేట్ చేస్తేనే రిలేషన్ డిఫైన్ చేసే ఛాన్స్ వస్తుంది, లేకపోతే రాదు. మన తర్వాతనే చేయొచ్చు డైరెక్ట్ అయినా. తర్వాత చేయొచ్చు అనేది మీకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ దట్. ఓకేనా? మీకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు, అసలు ఎక్కడ చేయొచ్చు మర్చిపోయాను, కనెక్ట్ చేయాలంటే ఎక్కడ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళామనుకోండి కొంచెం కష్టం అయింది కాబట్టి అది మర్చిపోండి. ఓకే. సో అది తర్వాత చూసుకుందాం మనం, మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చాక. ఇక్కడతో థియరిటికల్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు స్ట్రక్చర్ అయిపోయింది. బేసిక్గా స్ట్రక్చర్ గురించి చెప్పేది అయిపోయింది. ఇంకా చెప్పాలి చాలా, అవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ వస్తాయి. అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మీకు అసలు ఇంట్రెస్ట్ పోయిద్ది పెగా మీద. ఓకే. మీకు ఇవన్నీ ఎప్పుడు మీకు క్లారిటీ వస్తుందంటే, తెలుసుకొని రోజు వాడుతూ ఉండే కొద్దీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అంతేగాని కూర్చొని టపటప్పుడు చదివేశారనుకోండి గుర్తుండవు, క్లారిటీ రాకపోవచ్చు. ఇంకోటి, మీరు ఈ మొమెంట్లో వెళ్ళి స్టార్ ఆటోకి డైరెక్ట్ పేరెంట్ ఏంటి, ఎందుకు ఉంది, స్టార్కి డైరెక్ట్ పేరెంట్ ఏంటి, అదే ఎందుకు ఉంది, ఇలా ఉండాలి కదా అలా ఉండాలి కదా అని ఆలోచించారనుకోండి, ఇప్పుడు వరకు నేర్చుకుంది మొత్తం పోయింది. ఓకేనా? అందుకని మీరు ఏం చేస్తారు, బిగినర్గా థింకింగ్ లెవెల్ని లిమిట్ చేసుకోవాలి. ఎప్పుడైనా థింకింగ్ అంటే ఒక ఎక్స్పర్ట్లా థింక్ చేయకూడదు బిగినర్గా ఉన్నప్పుడు. అలా థింక్ చేయడం వల్ల ఏమైందంటే ఫండమెంటల్స్ మిస్ అయిపోతారు. అంటే మీరు ఎక్కడ వరకు థింక్ చేయాలో కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మీకు. ఓకే. ఏ ఎక్స్టెంట్ వరకు థింక్ చేయాలి అంటే కొంతవరకే థింక్ చేయాలి. ఎక్కువ అప్పుడు 4-5 యాంగిల్స్లో చూసారనుకోండి అర్థం కాదు, అసలు ఒక యాంగిల్ కూడా పోయింది. ఒక్క యాంగిల్లో చూసి అర్థం చేసుకోండి చాలు. అర్థమైందా? జర్నీలో ఇంకొక వైపు నుంచి చూడొచ్చు, కనపడుతుంది, అర్థమైద్ది. ఇంకా కొంచెం జర్నీ ముందుకెళ్ళాక 3rd యాంగిల్లో చూడొచ్చు, ఇంకా బెటర్గా అర్థమైద్ది, ఇంకా బాగా ఎక్స్టెన్సివ్గా అర్థం చేసుకుంటూ వెళ్తారు. అట్లా మీరు నేర్చుకునే స్టూడెంట్కి ఉండాలి. ఓకే. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఓకే, లెట్స్ గో హెడ్ అండ్ ప్రొసీడ్ నౌ ఫర్దర్. ఏం చేయబోతున్నాం మనం? ఓకే, మనకి అప్లికేషన్ క్రియేట్ చేసాం. యాక్చువల్లీ అయితే మనం క్లాసెస్ క్రియేట్ చేయాలి, వాడే క్రియేట్ చేసి పెట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి మనం చేయాల్సింది? అప్లికేషన్, క్లాసెస్, మూడోది ఏంటిది ఫంక్షనాలిటీస్. ఫంక్షనాలిటీస్ క్రియేట్ చేయాలి. ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అయి ఉండొచ్చు? ఫంక్షనాలిటీస్ కెన్ బి ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్యాన్ బి యూఐ కాంపోనెంట్స్ అవ్వచ్చా, యూజర్ ఇంటర్ఫేస్ అవ్వచ్చా లేదా? యూఐ ప్లస్ అంటున్నా, ఆర్ అనట్లా, ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి. బిజినెస్ లాజిక్, ఈ మూడు అవ్వచ్చు, ఈ మూడు ఉంటాయి. మూడు నేర్చుకోవాలి మనం. బిజినెస్ లాజిక్ ఎలా డెవలప్ చేయాలి వితౌట్ కోడింగ్, డేటాబేస్కి సంబంధించి డేటా ఎలా తీసుకురావాలి, ఎలా పెట్టాలి, ఎలా చేయాలి వితౌట్ రైటింగ్ క్వరీస్, యూఐ ఎలా డెవలప్ చేయాలి డ్రాగ్ అండ్ డ్రాప్లతో, ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఈ మూడిట్లో ఏది నేర్చుకుంటాం అంటే అవర్ ఫోకస్ విల్ బి ఆన్ యూఐ ట్రెడిషనల్ డెవలప్మెంట్. యూఐ ట్రెడిషనల్ డెవలప్మెంట్. యూఐ కొంత ఎక్స్టెంట్ వరకు మొత్తం నేర్చుకున్నాక, బిజినెస్ లాజిక్ ఇవన్నీ కొంతవరకు కంప్లీట్ అయిపోయాక కొంచెం పాస్ చేసి లేటెస్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కంటిన్యూ చేస్తాం, మిగతా అన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు యూఐ డెవలప్మెంట్ చేయాలంటే వాట్ ఈజ్ యూఐ అనేది కూడా తెలియాలి. యూఐ అబ్రివేషన్ ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ అంటే మన లాంగ్వేజ్లో స్క్రీన్ అని అర్థం. ఓకే, ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారు కదా, స్క్రీన్స్ ఉన్నాయి కదా, స్క్రీన్స్నే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. టెక్నాలజీ లాంగ్వేజ్లో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. FRONT, ఫ్రంట్ ఎండ్, END. ఫ్రంట్ ఎండ్ అంటే ముందు, కళ్ళ ముందు కనిపించేది అని అంటారు.
మిగతా ఈ రెండింటిని బ్యాక్ ఎండ్ అంటాం, బిహైండ్ ద సీన్స్ ఉంటుంది. ఓకే, ముందు కనపడదు కానీ వెనకాల రన్ అవుతూ ఉంటాయి, వెనకాల ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో యూజర్ ఇంటర్ఫేస్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్మెంట్ ఫర్దర్. మన ఫోకస్ అది. ఫస్ట్ ఈ మూడుతో పాటు మనకు ఫ్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫ్లో డయాగ్రామ్ ఎందుకు? మీరు ఏది చేసినా ఫైనల్గా దాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఫ్లో డయాగ్రామ్ అంటే స్ట్రక్చరా? ఎవరు చెప్పింది? ఏ స్ట్రక్చరు? ఏ స్ట్రక్చరు? స్ట్రక్చర్ ఓకే, ఏ స్ట్రక్చరు? ఫ్లో డయాగ్రామ్. ఫ్లో డయాగ్రామ్ అంటే ఏంటి? మీకు డెమోలో చెప్పాను నేను. ట్రాన్సాక్షన్ మోడల్. ట్రాన్సాక్షన్ మోడల్ ఏంటిది? అది ఒక మీరు ఏది చేసినా ఫైనల్గా ట్రాన్సాక్షన్లోకి రావాలి కదా. మీరు ఎన్నైనా చేయండి అండి, ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్లో అది పార్టిసిపేట్ చేయాలి. అవునా కాదా? ఓకే, అంటే మీరు ఎన్ని క్రియేట్ చేసినా, ఏం క్రియేట్ చేసినా ఫైనల్గా ట్రాన్సాక్షన్లోకి దానికి కనెక్షన్ ఉంటుంది. అంటే ఫ్లో డయాగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది. యూఐ విత్ ఫ్లో డయాగ్రామ్, బిజినెస్ లాజిక్ ఫ్లో డయాగ్రామ్లోకి వెళ్ళింది. డేటాబేస్కి సంబంధించిన ఫ్లో నాన్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటాయి. కొన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించినవి కూడా ఉంటాయి. ఎట్లాగో చెప్పమంటారా? ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. అది అకౌంట్ క్రియేషన్ ఫ్లో ట్రాన్సాక్షనే అనుకుందాం. మీరు అడ్రస్ మాడిఫై చేయాలనుకోండి, అది ట్రాన్సాక్షన్ కాదు. మీరు ఒక బ్యాంక్లో ఒక రిక్వెస్ట్ పెడతారు, వాడు బ్యాక్ ఎండ్లో ఓపెన్ చేసి అడ్రస్ మాడిఫై చేసి సేవ్ చేస్తారు. అది నాన్ ట్రాన్సాక్షన్ ఫీచర్. ఓకేనా? ఇప్పుడు యూజర్ ఐడీస్ క్రియేట్ చేయాలి ఒక సిస్టంలో. యూజర్ ఐడీస్ క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేయాలి. ఒక యూజర్ ఐడి క్రియేట్ యూజర్ అని కొట్టేసి నేమ్స్ అవన్నీ ఇచ్చేసి సేవ్ కొట్టేస్తే యూజర్ క్రియేట్ అయింది, లాగిన్ అవ్వచ్చు. అది ట్రాన్సాక్షన్ నాన్ ట్రాన్సాక్షన్? అది నాన్ ట్రాన్సాక్షన్ ఫీచర్. అలా మీకు ట్రాన్సాక్షన్ ఫీచర్స్ ఉంటాయి, నాన్ ట్రాన్సాక్షన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రాన్సాక్షన్. అంటే జనరల్గా అవర్ హార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ ట్రాన్సాక్షన్ ఓన్లీ. బిజినెస్ జరగాలంటే ట్రాన్సాక్షన్ జరగాలి. ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయ్యేటప్పుడే అన్నీ దాంట్లోనే కలిసిపోతాయి. యూఐ దాంట్లోనే వస్తుంది, బిజినెస్ లాజిక్ దాంట్లోనే ఇన్వోక్ అవుతుంది, డేటాబేస్కి సంబంధించి చాలా వరకు దాంట్లో ఇన్వోక్ అవుతాయి. అలా చూస్తామన్నమాట మనం. సో యూఐ గురించి మీకు బేసిక్గా చెప్పాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని యూఐకి సంబంధించి. బట్ యూ నీడ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఐ విల్ కన్సిడర్ యువర్ ఎ జీరో. ఓకే, టెక్నాలజీలో. ఓకే, ఫేస్బుక్ లాగిన్ ఏదో ఒకటి చెప్తున్నా ఊరికే. ఎక్కడికి వెళ్తున్నా? ఫేస్బుక్ లాగిన్ అంటున్నా. ఇక్కడ లాగిన్ కాకుండా సైన్ అప్ కొడతా, కొంచెం ఎక్కువ కనబడతాయి మనకి కంట్రోల్స్. ఇప్పుడు దీన్ని వెబ్ పేజ్ అంటాం. దీన్ని వెబ్ పేజ్ అనొచ్చు, స్క్రీన్ అనొచ్చు, యూజర్ ఇంటర్ఫేస్. దీని లోపల ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, టెక్స్ట్ బాక్స్. దీని ఏమంటాము? టెక్స్ట్ బాక్స్. కంట్రోల్ అంటాం. వీటన్నిటినీ కంట్రోల్స్ అంటాం. అంటే జనరిక్గా వీటిని కంట్రోల్స్ అంటాము. కంట్రోల్స్కి మళ్ళీ స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ఇది టెక్స్ట్ బాక్స్, ఇది టెక్స్ట్ బాక్స్. ఇది డ్రాప్ డౌన్ అంటాం. దీన్ని ఏమంటాము? డ్రాప్ డౌన్. ఇలా క్లిక్ చేస్తే ఇలా ఎక్స్పాండ్ అయ్యేదాన్ని డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. ఇది కూడా డ్రాప్ డౌనే, ఇది కూడా డ్రాప్ డౌన్. ఇక్కడ మీకు 3 ఉన్నాయి చూసారా, మేల్ ఫీమేల్ అని. మీకు రేడియో ఐడియా ఉందా? పాత తరం రేడియోకి బటన్స్ ఉంటాయా? కాబట్టి ఇలా ఉంటాయి కదా, చేంజ్ చేయడానికి, వాల్యూమ్ పెంచుకోవడానికి, ఫ్రీక్వెన్సీ మార్చడానికి బటన్స్ ఉంటాయి కదా. సో అవి అలా కనపడతాయి కాబట్టి వీటిని రేడియో బటన్ కంట్రోల్ అంటారు. ఏమంటారు? సో రేడియో బటన్ కంట్రోల్కి ఉన్న ఫీచర్ ఏంటంటే, ఎన్ని రేడియో బటన్స్ ఉన్నా ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ అయింది. చాయిస్లో ఒకటి మాత్రమే. డ్రాప్ డౌన్ లాగే దీనికి కూడా కాదు. ఇది క్లిక్కబుల్, ఇది చేంజబుల్, చేంజ్ చేయటం. ఓకే, ఇది టెక్స్ట్ బాక్స్, ఇది టెక్స్ట్ బాక్స్. మళ్ళీ ఇదొక కంట్రోల్ ఉంది, సైన్ అప్. దీన్ని బటన్ అంటాం. ఏమంటాము? బటన్. ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అనే ఒక కంట్రోల్ ఉంది. ఇది హైపర్ లింక్ అంటాం. ఏమంటాము? హైపర్ లింక్. హైపర్ లింక్లు క్లిక్ చేస్తే వేరే చోటకి వెళ్ళిపోతాయి, ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోతాయి. ఓకే, ఈ లింక్ని క్లిక్ చేస్తే వేరే చోటకి వచ్చింది. అలా లింక్స్ ఒక దాని నుంచి ఇంకో దానికి నావిగేట్ అవ్వడం, లింక్ చేస్తుంది. ఇక్కడికి వేరే దాన్ని లింక్ చేస్తుంది. ఓకే, లింక్స్, బటన్స్, లేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఉంటాయి. 4 పలకలుగా ఉంటాయి, స్క్వేర్. చెక్ బాక్సెస్ 10 ఉన్నాయి అనుకోండి, 10 సెలెక్ట్ చేయొచ్చు. మల్టీ సెలెక్షన్ అయితే చెక్ బాక్స్. చాయిస్లో సింగిల్ సెలెక్షన్ మాత్రమే అయితే రేడియో బటన్ అన్నా, డ్రాప్ డౌన్ అన్నా. ఓకే, మళ్ళీ మల్టీ సెలెక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది, అది వేరు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ చేయాలి. కీబోర్డ్తో ఎంట్రీ చేయాలి. టెక్స్ట్ బాక్స్. కీబోర్డ్స్తో డేటా ఎంట్రీ చేయాలంటే టెక్స్ట్ బాక్స్. పెద్ద టెక్స్ట్ బాక్స్ ఉందనుకోండి, టెక్స్ట్ ఏరియా అంటారు దాన్ని. కామెంట్ చేస్తారుగా ఫేస్బుక్లో, పెద్ద బాక్స్ ఉంటుంది. ఓకే, అది టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా, ట్వీట్ చేసే ఏరియా ఉంటుంది, అది టెక్స్ట్ ఏరియా అంటారు. చూద్దాం, డిఫరెంట్ కంట్రోల్స్ ఉంటాయి, చార్ట్ కంట్రోల్స్ అట్లా.
విల్ సి. అంటే ఫస్ట్ మనం యూఐ డిజైన్ చేస్తే యూఐలో డేటా హోల్డర్ ఏంటి, డేటా ఇస్తానా నేను, బాగానే ఉంది, తీసుకునేవాడు ఉండాలిగా అక్కడ, నేను ఇక్కడ ఇచ్చేవాడిని అయితే అక్కడ తీసుకుని హోల్డ్ చేసేవాడు ఉండాలిగా. స్క్రీన్లో డేటా హోల్డర్ కోసం ఏమి వాడతామంటే కంట్రోల్స్ వాడతాం. ఏం వాడతాం? కంట్రోల్స్. టెక్స్ట్ ఇన్పుట్ అని, డ్రాప్ డౌన్ అని, రేడియో బటన్ అని. అలాగే డేటా హోల్డర్స్తో పాటు యాక్షన్స్ జరగాలన్నా కూడా కంట్రోల్స్ వాడతాం. బటన్ అని, హైపర్ లింక్ అని, అలాంటి యాక్షన్స్ కూడా కంట్రోల్స్ వాడతాం. అర్థమైందా? సో డేటా గురించి మాడదాం. విల్ థింక్ అబౌట్ డేటా. డేటాని యూఐ స్క్రీన్లో హోల్డ్ చేసేది ఎవరు? కంట్రోల్స్. వాటిల్ని HTML ప్రోగ్రామింగ్లో డెవలప్ చేస్తారు కాబట్టి అవి HTML కంట్రోల్స్. కాబట్టి అవి మనకేం HTML రావాల్సిన పని లేదు. సో యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేస్తున్నారు అనుకోండి మీరు. వాట్ యూ షుడ్ యాడ్? వీ షుడ్ యాడ్ వైల్ డెవలపింగ్ యూఐ. వైల్ డెవలపింగ్ యూఐ we should be adding controls into UI screen. Okay, controls holds data in the browser. Browser level లో డేటాని హోల్డ్ చేయడానికి ఏమున్నాయి మన దగ్గర? కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. కంట్రోల్స్ లేవనుకున్నాం, ఇంకా ఎక్కడ ఎంటర్ చేస్తాం, ఎక్కడ క్లిక్ చేస్తాం, ఎక్కడ సెలెక్ట్ చేస్తాం? కంట్రోల్స్ లేకపోతే ఏం చేయలేం. కంట్రోల్స్ అలా అనమాట. సరే, ఇప్పుడు మీరు జనరల్గా ఒక వెబ్ అప్లికేషన్లో 3 లేయర్స్ ఉంటాయి: యూఐ, బిజినెస్ లాజిక్, డేటా లేయర్. మీకు డేటా ఏదైనా, ఇప్పుడు మీరు ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది, ఏది ఇందాక ఎక్కడ ఓపెన్ చేస్తాను, దేంట్లోనేనా? ఓకే, ఇది ట్రై అనదర్ వే, ఏదో మేబీ బ్యాక్కి వెళ్ళిపోవాలి నేను. సైన్ అప్ ఫేస్బుక్ కూడా. ఓకే, ఇక్కడ కొడితే ఇది కదా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఇచ్చి రిజిస్టర్ అయిపోయాను అనుకోండి సక్సెస్ఫుల్గా. ఏమైద్ది? నా డేటా వెళ్ళి, నేను ఇచ్చిన డేటా వెళ్ళి ఫేస్బుక్ వాడు స్టోర్ చేసుకుంటాడు. ఎక్కడ స్టోర్ చేసుకుంటాడు అంటే డేటాబేస్లో స్టోర్ చేస్తాడు. అంటే యూఐ నుంచి డేటా ఎక్కడ వరకు మూవ్ అవుతుంది? డేటాబేస్కి. కానీ యూఐ నుంచి డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్ళదు. యూఐ నుంచి ఇంకొక లేయర్లోకి డేటా అనేది మూవ్ అయిద్ది. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ లాజిక్. లాజిక్లోకి డేటా వచ్చింది, యూఐ వెళ్ళి ఎక్కడికి ఇస్తుంది? బిజినెస్ లాజిక్లోకి ఇస్తుంది. ఇక్కడ ఇచ్చే వాళ్ళు ఎవరు? యూఐ కంట్రోల్స్. అక్కడ తీసుకునే వాళ్ళు ఉండాలిగా. యూఐలో ఉన్న డేటా బిజినెస్ లాజిక్లోకి ఇచ్చింది, బిజినెస్ లాజిక్ తీసుకెళ్ళి డేటాబేస్కి ఇచ్చింది. డేటాబేస్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు, టేబుల్. డేటాబేస్లో తీసుకునే వాళ్ళు ఎవరు? టేబుల్. యూఐలో హోల్డింగ్ కోసం కంట్రోల్స్ ఉన్నాయి, డేటాబేస్లో హోల్డింగ్ కోసం టేబుల్స్ ఉన్నాయి. మరి బిజినెస్ లాజిక్లో ఎవరున్నారు అన్నది క్వశ్చన్. అర్థమైందా? యూఐలో డేటా బిజినెస్ లాజిక్లోకి వెళ్తుందంటే యూఐలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ లాజిక్లో ఎవరు తీసుకుంటారు? మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. యాట్రిబ్యూట్స్ తీసుకుంటాయి. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ అంటారు. ఏమంటారు? వేరియబుల్స్. జనరల్గా అలా మాట్లాడితే యాట్రిబ్యూట్ అంటారు. ఓకే, సో యూఐలో ఏంటి? కంట్రోల్స్ హోల్డ్స్ డేటా ఇన్ బ్రౌజర్. సో ఇన్ ద బిజినెస్ లాజిక్ ఎవరు హోల్డ్ చేస్తారు డేటాని? డేటా హోల్డర్స్ ఆర్ attributes. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఆర్ యూ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్స్. ఇప్పుడు నేను మీకు ఫ్రూట్స్ ఇచ్చాను అనుకోండి, ఎయిదర్ మీ హోల్డ్ చేయడానికి చేతుల్లో అన్నా హోల్డ్ చేయాలి, లేదా ఒక బాక్స్లో అన్నా హోల్డ్ చేయాలి, ఒక బాస్కెట్లో అన్నా హోల్డ్ చేయాలి. ప్రతిదానికి హోల్డ్ చేయాలంటే హోల్డర్ ఉండాల్సిందే కంపల్సరీ. అవునా కదా? ఈ ఫోన్ హోల్డ్ చేయాలంటే చేతిలో హోల్డ్ చేయాలి. అవునా కదా? అదే ఇక్కడ హోల్డ్ చేయాలంటే టేబుల్ హోల్డ్ చేయాలి. సో ఒక చోట నుంచి ఒక చోటకి డేటా మూవ్ అవుతుంది. మూవ్ అయిన లేయర్స్లో ఎవరో ఒకరు హోల్డ్ చేయాలి, హోల్డ్ చేయకపోతే కుదరదు. అలా యూఐలో హోల్డ్ చేసేది కంట్రోల్స్, బిజినెస్ లాజిక్లో హోల్డ్ చేసేది వేరియబుల్స్, డేటాబేస్లో టేబుల్స్ హోల్డ్ చేస్తాయి. ఇన్ డేటాబేస్ డేటా హోల్డర్స్ ఆర్ టేబుల్స్. అక్కడ కాలమ్స్ రోస్గా కనబడతాయి. అప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. జస్ట్ తెలిసి చాలు. అల్టిమేట్ గోల్ అది. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి అక్కడికి తీసుకురావడం. నేను లాగిన్ అయ్యాను అనుకోండి, నేను లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే రాంగ్ ఇస్తే రాంగ్ అని చెప్పింది, కరెక్ట్ ఇస్తే లోపలికి తీసుకెళ్ళింది. అంటే ఇది చెక్ చేస్తుంది. నా డీటెయిల్స్ దాని దగ్గర ఎక్కడ ఉన్నాయి? డేటాబేస్లో ఉన్నాయి. అంటే యూఐలో ఎంటర్ చేయగానే యూఐ నుంచి లాజిక్ నుంచి టేబుల్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని కరెక్ట్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చి ఎలో చేస్తుంది, కరెక్ట్ కాకపోతే వెనక్కి వచ్చి మెసేజ్ చూపిస్తుంది. అవునా కాదా? సో అంటే ఫార్వర్డ్ డైరెక్షను, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉంటాయి, రెండు ఉంటాయి అన్నమాట.
సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ అండర్స్టాండింగ్ యూజర్ ఇంటర్ఫేస్. మనం చేసేది ఏంటి? యూజర్ ఇంటర్ఫేసు, దాంతోపాటు యాట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాం కంబైన్డ్గా. ఎలా యూజర్ ఇంటర్ఫేస్ చేయాలి, పెగాలో ఒక స్క్రీన్ క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి రూల్స్ క్రియేట్ చేసి కనెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, పెగాలో మీరు ఏది క్రియేట్ చేసినా దాన్ని ఒక రూల్ అంటాం. అంటే టెక్నికల్గా డెఫినేషన్ తర్వాత చెప్తా. ఇప్పుడు సపోజ్ నేను అప్లికేషన్ చేశాను, అప్లికేషన్ ఈజ్ ద రూల్. తర్వాత క్లాసెస్ క్రియేట్ అయినాయిగా, క్లాస్ ఈజ్ ఎ రూల్. ఆపరేటర్ క్రియేట్ అయిందిగా, ఆపరేటర్ ఈజ్ ఎ రూల్. అంటే పెగాలో ఏది పట్టుకున్నా ఏమంటాం దాన్ని? రూల్. అప్లికేషన్ రూల్, క్లాస్ రూల్, దాని తర్వాత ఆపరేటర్ రూల్, అన్ని రూల్సే. టెక్నికల్గా దాని డెఫినేషన్ ఏంటి అనేది చెప్పడానికి మీకు ఒక 3-4 days పట్టింది. అప్పటి వరకు అర్థం కాదు మీకు చెప్పిన. ఓకే, సో దట్స్ వాట్. టుమారో December 18, 2024 రేపు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ UI డెవలప్మెంట్ ఇన్ పెగా. UI డెవలప్మెంట్ ఇన్ పెగా, దానికి సంబంధించిన UI రూల్స్ ప్లస్ యాట్రిబ్యూట్స్ ఇవి డిస్కస్. యాట్రిబ్యూట్స్ అనే బదులు కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లా వాడదా వేరే. ఇక్కడ మళ్ళీ వేరియబుల్స్ అనం పెగాలో, అది నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పా. ఇక్కడ ఏమంటారో తర్వాత చెప్తాను నేను మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళాక. అయితే దిస్ ఇస్ వాట్. ఎవ్రీ వన్ క్లియర్ అబౌట్ టుడే సెషన్? అందరికి అర్థమైందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి, క్లాస్ రూమ్ వాళ్ళకి ఎవ్రీ వన్ క్లియర్? ఓకే, సో ఆన్లైన్ వాళ్ళకి, క్లాస్ రూమ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమన్నారు. దట్ ఈస్ అబౌట్ యువర్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. ఫస్ట్ వన్, ఈ పాటికి అందరూ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయి ఉండాలి. ఒకవేళ అవ్వకపోతే వర్స్ట్ కేసులో రేపు ఈవినింగ్, ఎల్లుండి ఈవినింగ్, రేపు ఈవినింగ్, వర్స్ట్ కేసుకి రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే రేపు ప్రాక్టికల్ ఉండదు, ఎల్లుండి ఈవినింగ్ ప్రాక్టికల్ ఉంటుంది. రేపు ఉండదు, ఎల్లుండి ఈవినింగ్కి ప్రాక్టికల్ ఉంటుంది. అప్పటికల్లా మీరు సిస్టమ్ రెడీ అవ్వాలి. ఓకే, మోస్ట్లీ అందరూ అయిపోయినాయి. ఒకళ్ళిద్దరు కొంచెం సిస్టమ్స్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లం అలా ఉన్నారు, కరెక్ట్ చేసుకోండి, రెడీ అవ్వండి. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఫీజ్ పేమెంట్స్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. రేపు మాకు తెలిసి రేపు ఈవినింగ్ తర్వాత ఆన్లైన్ లింక్ మారిపోయి ఎల్లుండి క్లాస్ కల్లా లింక్ పనిచేయదు. ఓన్లీ ఎన్రోల్ అయిన వాళ్ళకి మాత్రమే లింక్ రావచ్చు, నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది. దాని తర్వాత క్లాస్ రూమ్లో కూడా జనరల్గా ఎల్లుండి వరకు, రేపు ఈవినింగ్ వరకు ఎల్లుండి. ఆ తర్వాత ఎలా అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఎన్రోల్ అవ్వాలి. దట్స్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు పాస్. ఓకే, ఫ్రమ్ ద అడ్మిన్ టీమ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు talk to admin team, you can talk to them if you have any concerns. Make sense? Clear? Okay, so we'll continue tomorrow. Thank you for joining. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Okay, if you don't have any queries, we can wind up for today. 8 అయిపోయింది, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఐ మీన్ లైక్ లేట్ అయితే మీరు వెళ్ళే వాటికి. చెప్పండి. ఇక్కడ డెవలపింగ్ యూఐ ఇప్పుడు మీరు చెప్పారు కదా, బిజినెస్ లాజిక్ హోల్డ్స్ అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్ అని చెప్పి. బిజినెస్ ఒకవేళ లాజిక్ హోల్డ్ ఆన్, బిజినెస్ ఓకే, లాజిక్ హోల్డ్స్ అట్రిబ్యూట్స్ కాదు, అలా రాశాను నేను. ఐ మీన్ బిజినెస్ ఓకే, లాజిక్ లో డేటాని డేటా హోల్డ్ చేసే అట్రిబ్యూట్స్. దాని పేరు అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్. సో ఇప్పుడు ఇది యాక్సెప్ట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ గో ఫర్ డేటాబేస్ అండ్ దెన్ ఒకవేళ కానీ యాక్సెప్ట్ అవ్వకపోతే ఆ డేటా అనేది హౌ విల్ దట్ రిటర్న్? అది తర్వాత చూద్దాం, ఆ టెక్నికల్స్ మనకు వద్దు ఇప్పుడు. ఏం జస్ట్ ఊరికే మీకు పైన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. లాజికల్ గా మొత్తం లోపలికి వెళ్ళి ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇలా చేయాలంటే కొంచెం ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు. ఓకే, టైం పడుతుంది. ఓకేనా? ఓకే, Arsha, I have one question. చెప్పండి. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నాకు కనిపించలేదు. సో అందుకు బై డిఫాల్ట్ పెగా ప్లాట్ఫామ్ పైన క్రియేట్ చేశాను. అవునా? సో అది అటాచ్ చేయాలా లేదంటే కొత్తగా మళ్ళీ అప్లికేషన్ ఇప్పుడు మీకు ఫ్రేమ్వర్క్ ఉంది కదా, దాని మీద ఇంకో ఇంప్లిమెంటేషన్ చేసుకొని వాడుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది కనిపించట్లేదు అక్కడ. కనిపించింది, ఖచ్చితంగా కనిపించింది. దేర్ ఇస్ నో ఛాన్స్ దట్ ఇట్ విల్ నాట్ బి విజిబుల్. ఓకే, మీరు క్రియేట్ చేస్తుంటే న్యూ అప్లికేషన్ విజార్డ్ కంపల్సరీ చూపించింది. ఒకవేళ చూపించలేదు అనుకుందాం, మీరు చెప్పినట్టుగా అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి మీరు అంటే చూపిస్తారు. ఇక్కడ ఖచ్చితంగా సెర్చ్ ఆల్ టైప్స్ అని చూపించింది. ఓకేనా? ఇక్కడ కొట్టి అట్లీస్ట్ ఇక్కడ దాని పేరు ఇచ్చి దాని పేరు ఇస్తే కొంతవరకు ఏంటిది మనది స్టార్. ఓకే, స్టార్ అని డౌన్ ఆరో కొడితే ఖచ్చితంగా ఎక్కడైనా చూపించింది. అక్కడ చూపించకపోతే సెర్చ్లో అయినా చూపించింది. కానీ ఖచ్చితంగా ఇక్కడ చూపించాల్సిందే. జనరల్గా అయితే ఫస్ట్ కేసులో అక్కడ చూపించలేదని మీరు అనుకుంటే, మీకు అలా ఉంటే ఇక్కడ సెర్చ్ చేసుకుంటే పేరుతో చూపించింది. అక్కడి నుంచి అయినా సెలెక్ట్ చేయొచ్చు.
డిలీట్ చేసేది మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ హౌ టు డిలీట్. ఓన్లీ క్రియేషన్ మాత్రమే నేర్చుకోండి. డిలీట్ చేయాల్సిన ఏదైనా వస్తే మర్చిపోయి అది వదిలేసి వేరేది కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయండి. మిస్టేక్ చేస్తుంటే కొంచెం పేరు మార్చి వేరేది క్రియేట్ చేయండి అంతే. డిలీట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్? ఇంప్లిమెంటేషన్లో 3 చూపించింది, ఫ్రేమ్వర్క్లో 3 చూపించింది. అంటే 3 చూపించింది అంటే ఫ్రేమ్వర్క్ను మీరు ఇంకో ఏదో ఫ్రేమ్వర్క్ మీద క్రియేట్ చేశారని అర్థం. మిస్టేక్ చేశారు. ఓకే, మళ్ళీ ఆ లైన్ అలా వదిలేయండి. కొత్తగా ఇంకో ఫ్రేమ్వర్క్ వేరే పేరుతో చేసి ఇంకో ఇంప్లిమెంటేషన్ దాని మీద చేసుకోండి. అట్లా అదే ఇంకా దాన్ని వదిలేయండి, పర్లా. మీకు 20-30 అప్లికేషన్లు ఉన్నాయి సిస్టంలో, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు లాగిన్ అయిన దాంట్లో వర్క్ చేసుకుంటారు అంతే, సింపుల్. ఓకేనా? Okay, so I'm going to close the meeting. We'll continue tomorrow. Thank you for joining everyone.